అయిన శ్రీశ్రీ గారి ఒక పద్యంతో తన ఒక తోటి నేను స్టార్ట్ చేస్తాను. తను ఏమంటారంటే ఎస్ కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపో. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికే తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే, తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చెయ్యగలిగే సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఈ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుందే, ఆ నెత్తురితో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంకెళ్లను తెంచుకో. పడ్డ చోట నుండే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలివేయక ముందే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారుస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో. ఎస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇది ఒక నాకు చాలా ఇష్టమైన కవిత. సో అది మీ ముంగట ప్రజెంట్ చేశాను. అండ్ హ్యాపీ ఈవినింగ్ ఆల్. అండ్ ఇలాంటి అద్భుతమైన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, ఎస్, సో ఇంటికో స్పీకర్, ఊరికో ట్రైనర్ అంటూ మన వ్యక్తిత్వ వికాస పాఠాలను ఉచితంగా అందజేయడానికి ఇంపాక్ట్ సంస్థను స్థాపించి, అందులో భాగంగా ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అంటూ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు స్థాపించిన మన గంపా నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క బ్యాచ్ ముందుకు నడవడానికి మనకు ఆర్వీఆర్ గారికి, గిరిప్రసాద్ గారికి, ఉదయ్ భాస్కర్ గారికి, మరియు పద్మావతి గారికి, బాలకృష్ణ గారికి, భవానీ గారికి, సుబ్బారావు గారికి, మరియు సునీత గారికి, చిరంజీవి గారికి, రోజా గారికి, అశోక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన ఒక సెషన్లోకి ముందుకెళ్దాం. ఓకేనా? మీ అందరూ ఓకే అంటే వెళ్దాం ముందుకి. రైట్, ఇలా ఓకే అంటే ఇలా థమ్స్అప్ చూపెట్టండి, లేదంటే స్ప్రైట్ చూపెట్టండి, మొత్తానికి ఏదో ఒకటి చూపెట్టండి. యా, ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారు సార్. వావ్, ఎక్సలెంట్. అనగానే ముందుకెళ్తున్నారు. రైట్, ఓకే. సో ఈ రోజు సెషన్ కార్పొరేట్ గ్రూమింగ్. రైట్, సో ఈ గ్రూమింగ్ అంటే ఏమిటి? ఎవరైనా మీ యొక్క పదాలతో, మీ యొక్క మాటలతో నాతో మాట్లాడగలరా? ఓన్లీ ఇద్దరికి మాత్రమే ఛాన్స్. ఎస్, అది కూడా ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. మన నాగార్జున చెప్తాడు కదా, ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్ అన్నట్టుగా. ఎస్, సో ఫస్ట్ బిందు గారు హ్యాండ్ రైజ్ చేశారు. అండ్ రైట్, నరసింహ గారు, ఇద్దరికే ఛాన్స్. మళ్ళీ మధ్యలో నేను హ్యాపీ ఈవినింగ్ సార్. మాట్లాడుతూ ఉంటాను. యా, బిందు గారు, హ్యాపీ మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం, చెప్పండి. హలో. ఎస్, వినబడుతుంది, నాకు మీ వాయిస్ వినబడుతుంది. ఓకే, హలో. ఎస్, నాకు వినబడుతుంది మేడం, మీరు చెప్పొచ్చు. సార్ ఐ ఆడిబుల్? ఎస్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. సార్, కార్పొరేట్ గ్రూమింగ్ అంటే ఓకే, కార్పొరేట్ లో మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సార్. అంటే మన వే ఆఫ్ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, ఓకే, అంటే మెన్స్ కి సెపరేట్, అలాగే లేడీస్ కి సెపరేట్. అండ్ మన లుక్ కూడా యాక్చువల్ గా అపీరెన్స్ కూడా ఎప్పుడు ఏంటంటే ఫ్రెష్ గా ఎలాగా ఉండాలి. సో అది కూడా చాలా సింపుల్ గా ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి ఉంటుంది. నెక్స్ట్, వెన్ వి స్పీక్ విత్ ఎనీ వన్, యాక్చువల్ గా మన ఐ కాంటాక్ట్ కానీ, ఓకే, అండ్ ఏదైనా ఒక మీటింగ్స్ లో కూర్చున్నామంటే అక్కడ ఆ టేబుల్ మేనర్స్ కానీ, ఓకే, ఇలాంటివన్నీ కూడా మన కార్పొరేట్ గ్రూమింగ్ లోకే వస్తాయి సార్. గట్టిగా చప్పట్లు మేడం, హ్యాట్స్ ఆఫ్ టు యు మ్యామ్. రైట్, ఎస్, నరసింహమూర్తి గారు, మీ మాటలు. సార్, గ్రూమింగ్ అంటే యాజ్ పర్ మీ మెయింటైనింగ్ నీట్ అండ్ ప్రెజెంటబుల్ అపియరెన్స్ అండి, విచ్ మేక్స్ పాజిటివ్ ఇంప్రెషన్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, సూపర్. సో మీకు కూడా చప్పట్లు. రైట్, సో ఇంత అద్భుతంగా ఆల్మోస్ట్ ఆల్ మీకు సెషన్ యొక్క మీనింగ్ అంతా అర్థమైపోయింది. మీకు సెషన్ అవసరం లేదు, కానీ
ఎంతో కొంత మళ్ళీ డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఓకేనా? ఎస్. మాట్లాడండి సార్. మిమ్మల్ని ఎలాగో ఆఫ్లైన్కి వస్తే మేము ఓకే మాట్లాడి సార్, ఓకే. రైట్. సో రోజు మ్యూట్ చేసుకోండి అని మిమ్మల్ని ఎంత సైలెన్స్ గా చేశామంటే, ఎంత సైలెన్స్ గా చేశారంటే, రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఎంత ముద్దుగా ఉన్నారో, మంచి ఎంత సిస్టమేటిక్ గా ఉన్నారో. మీ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. రైట్. ఓకే, మీరు చెప్పిన విషయాలు కరెక్ట్ అండి. బిందు గారు అండ్ నరసింహ గారు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. రైట్. సో ఈ కార్పొరేట్ గ్రూమింగ్ మరి మనకేం అవసరము? మనకు ఒక ట్రైనర్కి, ఒక స్పీకర్కి మనం ఎవరండి? ట్రైనర్లం. ఆల్మోస్ట్ ఆల్ ఎడ్జ్కి వచ్చేసాం, ఎండింగ్కి వచ్చేసాము. జస్ట్ అలా వెళ్ళి సర్టిఫికెట్ తీసుకొని బయటికి రావడమే. అంటే 90% మనం 99% ట్రైనర్లము, స్పీకర్లం అయిపోయాం. కాబట్టి మరి మనకేం అవసరము ఈ గ్రూమింగ్ అనేది మనం ఈరోజు కాస్త మాట్లాడుకుందాం. రైట్, ఓకేనా? ఎస్. మధ్యలో డల్ అవుతున్నా సార్. నేను 2 రకాలుగా చెప్తాను. నేను అందరూ వినండి. నీలకాంత్ గారు రైట్ అండ్ గణేష్ కుమార్ సార్. ఒకటి ఫస్ట్ టైం ఏంటంటే కార్పొరేట్ గ్రూమింగ్ అనగా మనకి ఎలా ఉంటుందంటే మామూలుగా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇది ఒక స్టైల్. మామూలుగా వచ్చినప్పటి నుంచి నేను మాట్లాడుతున్నాను కదా, వాట్ ఎవర్ ద కార్పొరేట్ గ్రూమింగ్ అంటే ఇలా ఈ స్టైల్. ఇది రెండో స్టైల్. మీకు సింపుల్ గా అలా ఉండాలంటే 1 అని టైప్ చేయండి. జస్ట్ నా స్టైల్లో నేను పోవాలంటే 2 అని టైప్ చేయండి. మీరు టైప్ చేసే దాని ప్రకారం ఎలా చెప్పాలి, రెండిట్లలో నేను 2 రకాలుగా మాట్లాడగలుగుతాను. ఎందుకంటే ట్రైనర్, స్పీకర్లో మనం కాబట్టి, మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తున్నాం కాబట్టి. వావ్ 2 నా స్టైల్ అని అన్నీ చెప్పమంటున్నారు. 2 ఓకే. 2 రైట్. ఓకే, నా స్టైల్ అని చెప్పమంటున్నారు కాబట్టి ఎస్, అందరూ మ్యాక్సిమం 2 వచ్చేస్తుంది. ఓకే, డన్. నేను నా స్టైల్ అనే మాట్లాడుతూ మీకు చెప్తా ఉంటాను. కార్పొరేట్ గ్రూమింగ్ ఎస్. ఓకే, డన్. మీకు ఒకసారి పీపీటీ కొన్ని విషయాలు పీపీటీ షేర్ చేస్తూ మీకు ఇచ్చేస్తాను. బిఫోర్ దట్ మనం పీపీటీలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న వీడియో ఉంది నా దగ్గర. వీడియో మనం ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలి అని నాకు అనిపిస్తుంది. దీంట్లో ఎలా ఉంది, మీరందరూ అలా చేస్తా అని నాకు మాటిస్తే దాని ప్రకారం నేను మీతోటి యాక్టివిటీ చేపిస్తాను. ఏంటంటే అందులో ఒక వీడియో ప్లే చేస్తాను మీకు. ఎస్. సో మేము ఏమేమైతే మీకు ప్రజెంట్ చేస్తున్నామో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే రేపు మీరు ట్రైనర్లు, స్పీకర్లు ఎక్కడెక్కడ పోయి ఎన్నో విషయాలు, ఎన్నో స్టేజ్ల మీద మాట్లాడాల్సి వస్తుంది. మేము కూడా అప్పుడు చెప్పుకుంటాం, వావ్ కుమార్ గారు తెలుసా, కుమార్ గారికి నేను సెషన్ ఇచ్చాను, ఈ రోజు స్టేజ్ మీద మాట్లాడుతుండు, ఈరోజు మెగా ఇంపాక్ట్ లో మాట్లాడుతున్నారు. ఎస్. సో పవన్ సాయి గారు, సో ఈజ్ మై స్టూడెంట్. ఎస్. సత్య గారు, సో తనకి కూడా మీరు సెషన్ చెప్పానని గ్రేట్ గా చెప్పుకోవాలంటే మేము చెప్పిన టెక్నిక్లన్నీ కూడా మీరు గుర్తిరిగి మైండ్ లో పెట్టుకుని మీరు కూడా అక్కడ చెప్పాలి. రైట్. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో వాళ్ళు ఎలా చేస్తే మీరు అలా చేయాలి. ఓకేనా? మీరు ఓకే అంటే ఆ వీడియో చూపిస్తాను, లేకపోతే స్కిప్ చేసి సెషన్లోకి వెళ్ళిపోతాను. ఒక అద్భుతమైన వీడియో. ఎందుకంటే మన టెన్షన్ అన్నీ వెళ్ళిపోయేది. మనకి ఏమైతే చికాకు, చింత అవన్నీ ఉంటాయి కదా, అన్నీ వెళ్ళిపోయి మంచిగా రిలాక్స్ గా వావ్ గణేష్ అంటే గణేషు, బిందు అంటే బిందు, అంటే మిమ్మల్ని మీరుగా ఉండేటువంటి ఒక అద్భుతమైన వీడియో. సెకండ్స్, ఒక 30 సెకండ్స్ వీడియో. ఆ వీడియో అయిపోయిన తర్వాత మీరుగా ఉంటారు. ఆ వీడియో చూపెట్టమంటే మీరందరూ యాక్సెప్ట్ చేసి ఇట్లా చెప్తే నేను చూపిస్తాను, లేకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోతా. ఎస్. నీల్నీకాంత్ గారు చాలా యాక్టివ్ గా ఉన్నారు సార్, మీరు సూపర్. రైట్. ఓకే. ఎస్. డాక్టర్ మణి రమణ గారు నమస్తే అండి. మీరు కోపంగా చూస్తున్నారు అనిపించింది మేడం. కోపం ఏం లేదు కదా? రైట్, డన్. సో ఇందులో ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో తను ఎలా అంటున్నాడు, కనుబొమ్మలు ఎలా అంటే కనుబొమ్మలు అలా అనాలి. ఎస్. అతను ఏం చేస్తే అలా చేయాలి. ఓకేనా? రెడీ. మా బాలకృష్ణ గారు అయితే ఇప్పుడు బస్సులో ఉన్నారు కాబట్టి తను చెయ్యలేరు. ఎస్. అయినా వీలుంటే లోపల చేయాలి. అది సినిమాల కమల్ హాసన్ వాళ్ళ కూతురు చేస్తుంది కదా, భయపడ్డాను, లోపల భయపడుతుంది కదా. మీకు ఆ స్పెషల్ ఛాన్స్ ఈరోజు దొరుకుతుందండి బాలకృష్ణ గారు. రైట్. సో ఆ వీడియోకు మనం ఒక్కసారి వెళ్దాం. ఎస్. షేర్ చేస్తున్నాను.
రెడీ 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 వచ్చేసింది, మీకు వచ్చేసింది. ఓకే, సౌండ్ ప్లే చేస్తున్నాను. రెడీ 1 2 3 గో. ఓకే ఓకే, ఇద్దరు ముగ్గురు తప్ప మాక్సిమం అందరూ ఎంజాయ్ చేశారు. ఎస్, బాగుందా? ఇప్పుడు మళ్ళీ ఇద్దరికి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అన్నట్టుగా ఇద్దరికి మాత్రం ఛాన్స్ ఇస్తాను. వాట్ అబౌట్ ది ఫీడ్బ్యాక్? అయ్యే మన పవన్ సాయి అయితే సూపర్ గా మొత్తం ఎమోజీస్ తోటి చూపిస్తున్నారు. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, మిమ్మల్ని మాట్లాడడానికి అవకాశం మనం మీ రైట్. ఎవరు మాట్లాడతారు? అయ్యా, ఇప్పటిదాకా మాట్లాడుతా ముందుకు వచ్చారు కదా. ఎస్ సార్. అండ్ నీల్నికాంత్ గారు, ఎస్, ఎలా ఉంది వీడియో? మీరు Yes, sir. Nice, sir. నైస్. Yeah. To and like it is bringing me to the session, sir. First of all. ఎస్ ఎస్. సో ఇట్స్ లైక్ ఒక వన్ ఐస్ బ్రేకింగ్ అన్నమాట. ఎస్, Yes, exactly, sir. ఎస్. సో హ్యాపీగా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఫుల్ నవ్విన వాళ్ళు ఉన్నారు. ఎస్, వాళ్ళు కూడా ఎవరైనా ఒకసారి మన బిందు మేడం గారు, ఊకే మీరు మంద జెంట్స్ కే ఛాన్స్ ఇస్తున్నారు సార్, మీరు మొగళ్ళ పక్షపాతి అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళకు కూడా ఒక్కసారి అవకాశం ఇద్దాం. యా బిందు మ్యామ్, సో ఏంటి మీ ఫీడ్బ్యాక్ ఇప్పుడు వీడియో మీద? అడ్మిట్ చేసుకున్నా ఉన్నారా? ఎస్ మేడం, వీడియో స్టక్ అయిపోయినట్టుంది. ఎస్, ఇంకెవరు చెప్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు వీడియో గురించి, ఇప్పుడు ప్లే చేసిన వీడియో గురించి. రైట్. ఎస్, షహీరా బాను, సూపర్, చెప్పండి. ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది సార్. ఎనర్జీని ప్రొడ్యూస్ చేసింది మనం ఉన్న స్థితి. ఎస్, చెప్పండి. సో ఫన్నీ సార్. సో ఫనీ, డన్. ఎస్, గుడ్ మా, వెరీ గుడ్. ఎస్, మనం స్వామి గారితో మాట్లాడుకుని సెషన్లోకి వెళ్ళిపోదాం. యా స్వామి సార్, ఆ వీడియో చూస్తున్నాను సేపు ఏమనిపించింది? Sir, యా, full enjoyment. We forget everything. ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఎస్ Everything. Yes, sir. ఎస్, ఎక్సలెంట్ సార్, చాలా బాగా చెప్పారు. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ ఇప్పుడు లర్న్ ఎవ్రీథింగ్. మొత్తం ఇప్పుడు నేర్చుకోవడానికి మన మనసు సంసిద్ధపడింది. ఎస్, అద్భుతం, వెరీ గుడ్, ఎక్సలెంట్. రెండు దాంట్లో మీరు లాగిన్ అయ్యారు, గుడ్. సో ఇది అండి, మామూలుగా దీన్ని ఒక ఐస్ బ్రేకింగ్ లాగా అనమాట. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫస్ట్ మేము చేసే పద్ధతి ఏంటంటే, వాళ్ళను అక్కడ ఏదేదో మీరు ఇక్కడి నుంచి ఆఫీస్ నుంచి వచ్చాము, అక్కడి నుంచి వచ్చాము, ఇంకేదేదో కార్యక్రమాల్లో ఉన్నారు, ఏదో ఉన్నారు, అదంతా కూడా క్యారీ చేసుకొని మనం ఇక్కడికి వస్తే నేను చెప్పింది కాస్త ఏమవుతుందంటే, మా ప్రదీప్ సార్ చెప్తారు. మా ప్రదీప్ సార్ అంటే ఎవరంటే, అంతేగా నేను విన్నారా, అంతేగా విన్నారా. ఎస్, అంతేగా ఇంతగా డైలాగ్ ఫేమస్ అయ్యారు. ఇస్ అ గ్రేట్ ట్రైనర్. తను ఏమంటారంటే, ఇక్కడ మనం ఆడవాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, ఆడవాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. అదేంటి సార్, మేము ఆడవాళ్ళని ఆదర్శంగా తీసుకుందామంటే, ఈ విషయంలో మాత్రం ఆడవాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పాలి. నేను కూడా ఇది చేస్తాను. ఎట్లా అంటే, మగవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ చెవుల నుంచి వింటారంట, ఈ చెవుల నుంచి చెప్పేదంతా కూడా ఈ చెవుల నుంచి వదిలేస్తారంట. ఎస్, కానీ మనం ఇవన్నీ ఇంపాక్ట్ సెషన్లు మనం ఎట్లుండాలంటే, ఆడవాళ్ళు ఏం చేస్తారట అంటే, ఈ చెవుల నుంచి వింటారంట, ఈ చెవుల నుంచి వింటారంట, రెండు చెవుల నుంచి ఇక్కడ స్టోర్ చేసుకొని నోరు నుంచి వదిలేస్తారంట. ఇన్నావే నీకు కూర్చొని చెప్పన్నా అని చెప్పేసి వాళ్ళు నోటితోటి చెప్తూ నోటితోటి వదిలేస్తూ ఉంటారంట. ఇక్కడ మనం ఏం చేయాలంటే, లేడీస్ని ఆదర్శంగా తీసుకుంటే మనం, ఎందుకంటే ఇలా నోటితోటి వదిలేసినప్పుడు మనకు మెమరీలా మంచిగా ఉండిపోతుంది, మంచిగా గుర్తుండిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయం నేర్పించింది కాస్త మీ బ్రెయిన్ లో ఉండిపోతుంది. ఆల్రైట్, థ్యాంక్ యూ. సో ఇది మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి నేను చేసిన ప్రయత్నం. డన్నా? ఓకేనా? రైట్. సో
వీలైతే నాకు చప్పట్లు కొట్టొచ్చు అండి, జూమ్ లో కూడా చప్పట్లు కొట్టొచ్చు. డన్, రైట్. అందరు నాతోటే ఉన్నారని చెప్పేసి ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది కాబట్టి నేను ముందుకెళ్తాను. ఓకే, సో గ్రూమింగ్ మనకి ఇప్పుడు ఈ రోజు సెషన్ వచ్చేసేసి ఒక కార్పొరేట్ గ్రూమింగ్, ఒక ట్రైనర్ కి కార్పొరేట్ గ్రూమింగ్ ఏం అవసరము ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకే, చిన్న ఒక ఇది మామూలుగా అయితే పీపీటీ లేకుండా చెప్పే అలవాటు, ఈ సెషన్ మాత్రం మనం పీపీటీ తోటి చెప్తేనే బాగుంటుంది. ఓకే, ఒక్క నిమిషం. రైట్, ఫుల్ స్క్రీన్ వస్తుందండి పీపీటీ? నాకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. లేదు సార్, రావట్లేదు. రావట్లేదు. రైట్, సో ఒక్కసారి మళ్ళీ చేస్తాను పీపీటీ. ఎస్, స్క్రీన్ షేరింగ్. రైట్. సార్ ఎస్ డన్. ఒక్కసారి ట్రై చేస్తాను, ఎందుకంటే పట్టరాదు పట్టి విడవరాదు, పట్ట నేల బిగియ పట్టవలను పట్టి విడిచుట కన్నా పడిచచ్చుట మేలు అని చెప్పేసి ఎక్కడో చదివినట్టు విన్నాను. కాబట్టి ఒక్కసారి ట్రై చేస్తాను. ఐ థింక్ థ్యాంక్ యూ సార్. వచ్చింది. అండ్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మీరు నాకు సహాయం చేస్తారు. ఓకే, ఇక్కడ మీకు ఇది ఒక స్లైడ్ కనబడుతుంది కదా, ఈ స్లైడ్ అనేది. రైట్, ఈ స్లైడ్ కొంచెము మాది ల్యాప్టాప్ పాతగా అయిపోయింది, దానికోసం అని చెప్పేసి ఇబ్బంది. కార్పొరేట్ డ్రెస్సింగ్ అండ్ గ్రూమింగ్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మీకు ఒక ట్రైనర్ కు ఒక స్పీకర్ కు మరి ఏమేం ఎలాంటి డ్రెస్సింగ్ ఉండాలి, గ్రూమింగ్ ఏం అవసరము అనేది ఈ రోజు మన సెషన్ లో మీకు కులంకుశంగా క్లియర్ గా నేను వివరిస్తాను. ఇందులో మొదటిగా ఇది ఎవరో చెప్పగలరా? ఇది ఎవరైనా ఇద్దరు, ఇతని ప్రొఫెషన్ ఏంటి చెప్పగలరా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేసి. ఎస్, సో రైట్, ఇద్దరు. రైట్, లేదు ఇద్దరు. నేను ఒకరికి ఛాన్స్ ఇస్తాను. రైట్ సార్. అండ్ స్వామి సార్, అతను ఎవరు? అన్మ్యూట్ చేసుకోండి. అతను ఎవరు? డాక్టర్. వావ్, సూపర్ సార్, సూపర్, ఏం చెప్పారు సార్. సో షహీరా మ్యామ్ తనెవరు? తన కరాటే ఛాంపియన్ సార్. కరాటే ఛాంపియన్. అప్పో, గ్రేట్ అండి, గ్రేట్. సో ఎస్, అండ్ అశోక్ గారు. యా, మెకానిక్ సార్. మెకానిక్. అరే, ఏమో ఎక్సలెంట్ గా చెప్తున్నారు. అబ్బాబా. ఎస్ సార్. సో మోహిత్ గారు, వీళ్ళెవరు? బాక్సర్స్. ఏంటబ్బా ఇంత విచిత్రంగా ఉంది, ఏది అడిగితే చెప్పేస్తున్నారు. రైట్, సో వాళ్ళని ఏమంటారు మనం? పవన్ సాయి గారు, వీళ్ళెవరు? పోలీస్ ఆఫీసర్స్. ఎంత అద్భుతం అండి. ఇతను ఆర్మీ ఆఫీసర్. ఏం షార్ప్ ఉన్నారు సార్ బ్యాచులర్, మీరు గ్రేట్ అండి, చాలా గ్రేట్. ఎస్, సో ఎలా చెప్పగలుగుతున్నారు మీరు వీళ్ళను? డ్రెస్ కోడ్ బట్టి వాళ్ళని మనం చెప్పగలుగుతున్నాం, అంతేనా? ఎస్, సో డ్రెస్ కోడ్ బట్టి మనం వాళ్ళకి చెప్పగలుగుతున్నప్పుడు మరి మన ట్రైనర్లను ఎలా గుర్తుపడతాం? మరి మన ట్రైనర్లను కానీ స్పీకర్లు కానీ మరి మనకు కూడా ఒక డ్రెస్ కోడ్ అంటూ ఉండాలి కదా. రైట్, ఆ డ్రెస్ కోడ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామా? రైట్, సో ఆ డ్రెస్ కోడ్ మరి మన ట్రైనర్ కు ఒక స్పీకర్ కు డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, ఏంటి, అసలు ఎందుకు ఉండాలి ఆ డ్రెస్ కోడ్ అనేది? ఇప్పుడు మామూలుగా ఎవరినైనా చూసినా కానీ మనకి ఏమవుతుందంటే, ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనల్ని చూసేది ఏంటంటే డ్రెస్సింగ్. ఫస్ట్ మన అపియరెన్స్ అనేది ఏంటంటే మనల్ని అక్కడ నిలబెడుతుంది. దాని తర్వాత మన యొక్క శరీరం కానీ మన అపియరెన్స్ కానీ ఇంకాస్త మనం నిలబడేట్టు చేస్తుంది. తర్వాత మన లోపల ఉండే కంటెంట్ మనమేందో ప్రూవ్ చేస్తుంది. అయితే ఒక ట్రైనర్ కి ఫస్ట్ ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నాము? ఫస్ట్ సెషన్ ఏం నేర్చుకున్నామండి?
ఫస్ట్ సెషన్ ఏం నేర్చుకున్నాము? అందరికి ఆల్మోస్ట్ ఆల్ అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. మీరు ఎవరు అయినా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడి మళ్ళీ మ్యూట్ చేసుకోవచ్చు. ఎస్, జూమ్ ఎతికెట్స్. ఓకే, డన్. వాట్ జూమ్ ఎతికెట్ నేర్చుకున్నాము. నెక్స్ట్ అండి, నెక్స్ట్ Art to unlearn, sir. ఆర్ట్ టు అన్లర్న్ నేర్చుకున్నాము. ఓకే, నెక్స్ట్ Stage fright, sir. How to overcome Ye- stage. స్టేజ్ ఫ్రైట్ నేర్చుకున్నాము. నెక్స్ట్ Body language. బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నాము. అండ్ Content preparation. Voice modulation. నేర్చుకున్నాము. వాయిస్ మాడ్యులేషన్ నేర్చుకున్నాము. క్రియేటివ్ థింకింగ్ నేర్చుకున్నాము. Poster making. ఇవన్నీ నేర్చుకున్నాము. ఇన్ని నేర్చుకున్నాము కదా. ఇవన్నీ సబ్జెక్ట్స్ అంతా కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ ఒక పరిపూర్ణంగా ఒక నిండుతనంతో కూడిన ఒక ట్రైనర్లుగా మనం తయారై ఉన్నాము. ఇవన్నిటిని కూడా ఇప్పుడు పొయ్యి మీద మనము ఒక కూర వండాలంటే ఉప్పు, పప్పు, పసుపు, కారం అన్ని వేసినా కానీ కింద మంట పెట్టంది మాత్రం ఉడకది కదా. అలాగే మరి ఒక ట్రైనర్ కు మనం, సార్ నా దగ్గర కంటెంట్ ఉంది, ఫుల్ ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది, మస్తు చెప్పగలను, ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రాడినరీగా చెప్పగలను, కొన్ని వేల మంది లక్షల మందిని నేను ఇన్స్పైర్ చేయగలను అని చెప్పేసి నువ్వు అనుకుని, ఎస్ నువ్వు ఆ లోపల ఉందని నీకు తెలుసు, మాకు తెలుసు. కానీ నువ్వు ఎక్కడన్నా సెషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నిన్ను ఇన్వైట్ చేయాలంటే ఫస్ట్ నిన్ను చూసేది ఏంటంటే ఏం చూస్తారండి? మన అవతారం. ఎస్, ఫస్ట్ మన అపీరెన్స్ చూస్తారు. కాబట్టి ఆ అపీరెన్స్ ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. రైట్? సో యా, టైం 8:38 అయింది. ఎస్, ఓకే. ఎస్, సో ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనపడుతుంది కదా, కార్పొరేట్ గ్రూమింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి అంటారు. ఇలా ఫస్ట్ ఇంత నీట్ గా ఉండాలి. మనకంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. మన డ్రెస్ కోడ్ ని బట్టి మనల్ని గుర్తెరుగుతారు. అది ఒక ట్రైనర్, ఒక స్పీకర్. సో మీకు ఇక్కడ నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను, నఖశిఖ పర్యంతం అన్నట్టుగా. నఖశిఖ పర్యంతం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తల నుండి పాదాల వరకు ఒక ట్రైనర్ ఎలా ఉండాలనే విషయాన్ని గురించి ఈ రోజు మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. రైట్? సో క్లియర్ గా అంటే ఫస్ట్ వచ్చేసేసి మన హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, మన హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి అనేది అక్కడి నుంచి మనం మొదలు పెడదాం. హెయిర్ స్టైల్ చక్రి గారు మీరు షేర్ చేయగలరా? ఎస్, సో ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనబడుతుంది చూడండి. వీళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ మీకు ఇమేజ్ ఏదైతే ఉందో వీళ్ళని చూస్తే ఎలాంటి ఇంప్రెషన్ మీకు వస్తుంది? అంటే వీరిని చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ వాళ్ళని చూసారు, ఈ ఇద్దరి మధ్యలో ఫస్ట్ వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది, రెండో అతన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మాట్లాడొచ్చు ఎవరైనా. ఎస్, ఫస్ట్ పర్సన్ ప్రొఫెషనల్ గా కనబడుతున్నారు సార్. ప్రొఫెషనల్ గా కనబడుతున్నారు. సెకండ్ పర్సన్ చాలా క్యాజువల్ గా కనబడుతున్నారు. కౌబాయ్ లా కనబడుతున్నారు. రైట్? సో ఇప్పుడు మీరు అతను ఒక మంచి 4 మంచి మాటలు చెప్పించుకోవాలంటే ఎవరితో చెప్పించుకుంటారు సార్? ఫస్ట్ పర్సన్ తోటి చెప్పించుకుంటారు. రైట్? ఏదన్నా గొడవలకు దానికి పిలవాలంటే ఎవరిని పిలుస్తారు? సెకండ్ పర్సన్ పిలుస్తారు. సో దీన్ని బట్టి మరి మన ట్రైనర్ ఎలా ఉండాలి? ఏ పర్సన్ లాగా ఉండాలి? ఫస్ట్ పర్సన్ లాగా ఉండాలి. సూపర్ సార్, ఎక్సలెంట్. సో మన డ్రెస్సింగ్ అనేది ఆ విధంగా ఉంటే మన ఇంప్రెషన్ అనేది అలా ఉంటుంది. సో మన ట్రైనర్ కు ఆ డ్రెస్సింగ్ ఆ విధంగా ఉండాలి. ఆ డ్రెస్సింగ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. రైట్? సో ఫస్ట్ ట్రైనర్ డ్రెస్ కంటే ముందు ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి బిహేవియర్. ఇప్పుడు నేను ఇన్ని నేర్చుకున్నాను, ఇందాక మీరు చెప్పారు కదా, ఇన్ని 29 కంటెంట్ నేర్చుకున్నాను, మేము అవుట్పుట్ ఇచ్చాము, ఎక్సలెంట్ గా ప్రజెంటేషన్ చేశాము, అక్కడ మా మెంటార్స్ మమ్మల్ని మెచ్చుకున్నారు అని చెప్పేసి విర్రవీగుతూ నన్ను మించిన వారు ఎవరు లేరు అనకుండా ఫస్ట్ ఒక ట్రైనర్కి ఉండాల్సిందంటే ఎంత అనుకువగా ఉంటే అంత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఎంత అనుకువగా ఉంటే మనకు అంత సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది. ఎస్, ఫస్ట్ వచ్చేసేసి మన బిహేవియర్ ఎలా ఉండాలంటే ఎనర్జెటిక్ గా ఉండాలి. ఏదైనా సెషన్కి వెళ్ళగానే ఈ రోజు మీకు నేను
జీవితంలో ఒక లక్ష్యం సాధించాలంటే ఎట్లా సాధించాలి అని చెప్పడానికి వచ్చాను అని చెప్పేసేసి మన ముఖమే పేలగా పెట్టేసేసి నీరసంగా పెట్టేసేసి నువ్వు మాట్లాడుతుంటే ఎవరన్నా ఉంటారా, వింటారా? వినరు. మనం మాట్లాడుతుంటే ఒక ఎనర్జీ జనరేట్ కావాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి. దాంతో పాటు మనం ఎక్కడికైతే వెళ్తున్నామో, ఎవరికైతే ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్తున్నామో ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి ఏంటి, ఫస్ట్ వినే స్కిల్స్ అనేది మనం పెంపొందించుకోవాలి అండ్ పాజిటివ్గా ఉండాలి. చూడండి, మనం అక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్టేజ్ మీదకి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసిన తర్వాత మీకు అక్కడ ఒక 2000 మంది ఉన్నారు స్టేజ్ మీద, ఈ రోజు మీరు ఒక అద్భుతమైన ప్రసంగం ఇవ్వాలని చెప్పేసి అన్నారు. ఆడికి పోయిన తర్వాత ఖాళీ 200 మంది వచ్చారు. మీరు 2000 మంది ముంగట మాట్లాడాలి అంత మంది ఉందటని చెప్పేసి ఫుల్ మేకప్ వేసుకొని అంతా ప్రిపేర్ అయ్యి వచ్చారు. అక్కడ మాత్రం 200 మంది అయ్యో అని చెప్పేసి డల్ కావద్దు. లేదా 200 మంది కోసం మీరు మాట్లాడడానికని మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. అక్కడికి వచ్చిన తర్వాత 2000 మంది ఉన్నారు, అబ్బో అని గాబరా పడకూడదు. ఎప్పుడు పాజిటివ్ అటిట్యూడ్ తోటి ఉండాలి. ఫస్ట్ ఈ పాజిటివ్ అటిట్యూడ్ అనేది పెంపొందించుకోవాలి. అండ్ మీరు ఎక్కడికి పోయినా కానీ మీ బాడీ లాంగ్వేజ్ మనం నేర్చుకున్నట్టుగా బాడీ లాంగ్వేజ్ మాత్రం పర్ఫెక్ట్ గా యూజ్ చేయండి. షేక్ హ్యాండ్, అద్భుతమైన షేక్ హ్యాండ్ ఇవ్వండి. మామూలుగా డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్ అలాంటివి ఇవ్వకుండా మంచి ఒక షేక్ హ్యాండ్ ఇస్తే మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ దాని తర్వాత మన మెయిన్ బాడీ లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎస్, షేక్ హ్యాండ్, ఫేస్ లో ఫీలింగ్స్, ఎటువంటి నెగటివ్ ఫీలింగ్స్ కనబడకుండా చూడండి. అండ్ ఎందుకంటే యు ఆర్ ద ఆర్గనైజేషన్. మీరే ఇప్పుడు మన ఇంపాక్ట్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడ సర్టిఫికేట్ తీసుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు అంటే మన ఇంపాక్ట్ అనేది ముందుకు వస్తుంది. మన ఐసిఐ అనేది ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ అంతా మీ వెనకాల ఉంటుంది. మిమ్మల్ని మీ ముఖం లోపల మీ లోపల మన బ్రాండ్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక బ్రాండ్, కాబట్టి మనం అద్భుతంగా ఒక అద్భుతమైన అట్టయ్య తోటి డ్రెస్సింగ్ తోటి ఉండాలి. సో ఇది ఎలా ఉండాలి అనేది మీకు ఈరోజు మనం మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ దిస్ ఇస్ ద డీప్ సబ్జెక్ట్. కాకపోతే ఒక ట్రైనర్కు ఒక స్పీకర్కు ఎంతవరకు అవసరం అనేది నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈరోజు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మొట్టమొదటిగా హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి అనేది మీకు చూపిస్తాను నేను. హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, హెయిర్ స్టైల్ ఓకే రైట్. సో ఇక్కడ ఉన్న హెయిర్ ఇలా ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నారు. మన హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి అనేది మీకు కనిపిస్తుంది కదా. ఇందులో ఏ హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది, ఏ హెయిర్ స్టైల్ అయితే మనకు బాగుంటుంది, 1 2 3 ఎస్ మీకు ఇమేజ్ కనపడుతుందా? 1 2 3 డయాగ్రామ్స్ ఉన్నాయి కదా సార్. ఇమేజ్ కనబడట్లేదు సార్. కనబడట్లేదు. ఎస్ సో కొంచెం ల్యాప్టాప్ ఇబ్బంది పెడుతుంది. ఎస్, ఇప్పుడు కనిపిస్తుందా? సార్ ఎస్ సో ఇందులో మనకు 1 2 3 4 5 6 7 8 ఇమేజెస్ ఉన్నాయి. ఈ 8 ఇమేజెస్ లో ఏ ఇమేజ్ అనేది మనకి మన ట్రైనర్ కు ఎలాంటి హెయిర్ స్టైల్ అనేది ఉండాలి ప్రకాష్ గారు? సార్ ఏది డీసెన్స్ గా అనిపించలేదు సార్. ఏది డీసెన్స్ గా అనిపిస్తలేదు లేదండి. మీరు 100% పర్ఫెక్ట్ గా చెప్పారండి. అందులో ఏది కూడా డీసెంట్ గా లేదు, కరెక్ట్ చెప్పారు మీరు 100%. సో ఎప్పుడైతే అలాంటి హెయిర్ స్టైల్ ఉంటుందో నాకు రీసెంట్లీ ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా గుర్తుకొస్తుందండి ఒకసారి. ఆ సినిమాలో ఏం చేస్తారంటే మీకు కూడా ఐడియా వచ్చిందేమో. రైట్, పిపిటి మీకు ప్లే అవుతలేదు, నాకు మాత్రం ప్లే అవుతుంది. ఒక్క నిమిషం, నాకు వాట్సాప్ కానీ మెయిల్ కానీ చేయగలరా? నేను షేర్ చేస్తాను. ఎస్, చక్రవర్తి అని ఉన్న చక్రి టీ అన్నారు సార్, తనని క్లోజ్ చేయండి సార్ ఒకసారి. చక్రి గారు తన దగ్గర ఉంటుంది.
ఎస్, ఈ లోపల నేను మీకు ఈ వీడియో ప్లే చేస్తాను. సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. చక్రి గారు హ్యాండ్ రైజ్ చేయండి. హెయిర్ స్టైల్ ఏదైనా ఉంటే మీరు తప్పిదారి ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తుంటే ఆ పిచ్చుకలన్నీ కూడా వావ్ నా గూడేదో మొబైల్ అయిపోయింది అని చెప్పేసి వచ్చి అక్కడ కూర్చొని అవి హ్యాపీగా గుడ్లు పెట్టుకొని పిల్లలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి హెయిర్ స్టైల్ మాత్రం మీరు మెయింటైన్ చేయకండి. అలాంటి హెయిర్ స్టైల్ అయితే ఎప్పుడు మీరు మెయింటైన్ చేస్తారో సో అలాంటి ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ హెయిర్ స్టైల్ కాకుండా మరి ఎలాంటి హెయిర్ స్టైల్ ఉండాలి, ఎలాంటి హెయిర్ స్టైల్ ఉండాలి, ఎలాంటి హెయిర్ స్టైల్ ఉండాలంటే ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఈ విధంగా ఉంటే మీకు బాగుంటుంది. రైట్ సైడ్ రైట్ సైడ్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ చూడండి, హెయిర్ స్టైల్ నీట్ గా ఉండాలి. రైట్ అండ్ హెయిర్ స్టైల్ నీట్ గా ఉండాలి, ట్రిమ్ గా ఉండాలి. దాంతో పాటుగా కొందరు ఏం చేస్తారంటే గడ్డం కూడా పెంచుతూ ఉంటారు. గడ్డము అడ్డదిడ్డంగా అడ్డగోలుగా ఇలా గడ్డం పెంచే కంటే గడ్డం పెంచేటప్పుడు కూడా ట్రిమ్ గా ఉంటే బాగుంటుంది. మీరు గడ్డం పెంచుకోవచ్చు కానీ ట్రిమ్ గా మెయింటైన్ చేయండి. దాంతో పాటుగా ఎప్పుడు కానీ ఫేస్ అనేది నీట్ గా ఉండేట్టుగా చూసుకోండి. ఫేస్ ఎంత నీట్ గా ఉంటే మనకు అంత బాగుంటుంది. అండ్ ఎప్పుడు కానీ స్మైల్ అనేది చెరగని చిరునవ్వు అనేది మన ట్రైనర్కు ఉండాలి. ఎప్పటి చెరగని చిరునవ్వు మెయింటైన్ చేస్తూ మంచి ఒక స్పష్టమైన కళ్ళల్లో అప్పుడే పడుకొని లేచిపోయి మంచిగా ముఖం ఉప్పు ఉండాలి, మనం గ్లామర్గా కనబడాలని కళ్ళల్లో ఊసులేసుకొని అలా కాకుండా అద్భుతంగా నీట్గా ఎప్పుడు కానీ కళ్ళల్లో చురుకుదనం ఉండాలి. మన ఐబ్రోస్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ముఖం ఎప్పుడు కూడా తేజస్సుతోటి నిండిన చెంపలు ఉండాలి. గడ్డం ఉండకుండా నీట్గా ఉంటే బెస్ట్. అయినా కానీ మేము గడ్డం పెంచుతాం సార్ అంటే గడ్డం మన ట్రైనింగ్ ఏం అడ్డం కాదు. గడ్డాన్ని ఎప్పుడు కానీ మీరు ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకుంటే అది కూడా కొందరికి నిజంగా కూడా గడ్డం ఉంటేనే చాలా అందంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు అది ట్రిమ్ చేసుకొని ఉండండి. దాని తర్వాత సార్ నేను ఒక స్పెషల్ హ్యాబీ ఉంది, నాకు ఒక స్పెషల్ స్టైల్ ఉంది, ఈ స్టైల్ నేను మెయింటైన్ చేస్తానని చెప్పేసి ఇక్కడ రాధాకాంత్ బాజ్పాయ్ అంట తన స్టైల్ తనది ఏంటంటే తనది యొక్క గ్రేట్నెస్ ఏంటంటే ఆ చెవుల్లో ఎంటుకలు పెంచుకోవడం తన యొక్క గ్రేట్నెస్ అంట. మరి మీరు అలాంటి స్టైల్ మాత్రం మీరు ఇచ్చేయకండి. అలాంటి ఎక్స్పెరిమెంట్లు మాత్రం దయచేసి చెయ్యకండి. ఎస్, అలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకండి. ఎందుకంటే అవి చూసి భయపడి వినే వాళ్ళ ఫోకస్ మొత్తం దాని మీదకే పోతుంది. కాబట్టి అలా అడ్డదిడ్డమైన ఎక్స్పెరిమెంట్లు చేయకండి. అండ్ నెక్స్ట్ ఇంకొక స్లైడ్ చూడండి. మరి భయపడొద్దు. ఓకే, ఎస్, 1 సెకండ్. ఎస్, కొందరికి మనకు తెలుసో తెలియకో అంటే నిజమైన కొన్ని విషయాలు షేర్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ మన డ్యూటీకి వెళ్తూ ఉంటాం, లేకుంటే ఆఫీస్కి వెళ్తూ ఉంటాం. మన ఈ హడావిల్లో ఎవరిది వాళ్ళు షేవ్ చేసుకునేవాళ్ళు ఉంటారు, షేవ్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని అన్వాంటెడ్ హెయిర్స్ చూడడానికే ఎలాగో అడ్డదిడ్డంగా అసహ్యంగా ఉంది. మరి ఇలాంటి హెయిర్స్ పెట్టుకొని మనం ఒక సెషన్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు మనం చెప్పేది వింటారా? ఎక్కడ ఉంటుంది వాళ్ళ ఫోకస్ అనేది ఒక్కసారి గమనించండి. సో ఇలా కాకుండా నీట్గా ఎప్పటికప్పుడు మీరు చేసుకుంటూ ఉండండి. ఓకే, దాని తర్వాత ఫేస్ కూడా చెప్పాను కదా ఇందాక, ఎప్పుడు కానీ మన ఫేస్లో మనం గ్లో ఉండాలి మంచిగా. ఎలాంటి బాధ ఉన్నా కానీ ఏమున్నా కానీ మనం ఒక సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము, ఎక్కడికైనా వెళ్తున్నాము, లేదంటే మనం ఒక ట్రాఫిక్లో ఇరుక్కున్నాము, ఎప్పుడు ఈ ట్రాఫిక్ ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఈ రోడ్లు బాగుపడేది, మన ఇండియా ఇంతే అని చెప్పేసి ఆ విసుగంతా ముఖం మీద లేకుండా మంచిగా ఫ్రెష్గా స్మైల్ ఫేస్ తోటి ఉండాలి. ఎప్పుడు పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. ఎస్, సో ఇలా చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా షారుఖ్ ఖాన్ కనిపిస్తున్నారు. ఎస్, ముఖం మీద చిరునవ్వుతోటి. ఎస్, అండ్ పవన్ సాయి నిద్రపోకుండా చూస్తే అద్భుతంగా ఉంటుంది. నువ్వు కూడా ఇలా అద్భుతంగా కనిపిస్తావు. ఎన్ని స్మైలీ ఇమోజెస్ ఉన్నాయి కదా, అలాంటి గాడ్ నీకు వచ్చేసి స్మైలీ ఫేస్ ఇచ్చారు. సో యు ఆర్ లక్కీ. ఎస్, అండ్ ఎస్ ప్రకాష్ సార్. ఎస్, సో ఓకే, మన ఇప్పుడు డ్రెస్సింగ్ దగ్గరికి వద్దాం. మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి? ఎస్, షర్ట్స్
ఫస్ట్ మనం షర్ట్ తోటి మొదలు పెడదాం. ఇమేజ్ 1 లో ఉన్నట్టుగా ఎప్పుడు కానీ మనం ప్లెయిన్ షర్ట్స్ వాడదాం, అంతేగాని ఇలాంటి జీన్ షర్ట్లు కానీ ఇలాంటి షర్ట్స్ అనేది ఒక ట్రైనర్ వాడకూడదు. ఇది ఒకటి నోట్ చేసుకోండి. ఎప్పుడు ప్లెయిన్ షర్ట్స్ ఉండాలి, అది కూడా ఎలాంటి కలర్స్ ఉండాలి. షర్ట్ ప్లెయిన్ షర్ట్ ఉన్నది కదా, వేసుకోమన్నారు కదా అని చెప్పేసి మీరు థిక్ గ్రీను, థిక్ బ్లూ, బ్లాక్ షర్ట్స్ మాత్రం ఒక ట్రైనర్ గా ఉన్నప్పుడు, ఒక స్పీకర్ గా ఉన్నప్పుడు వేయకూడదు. ఎప్పుడు కానీ లైట్ షర్ట్స్, వైట్ షర్ట్స్ ద బెస్ట్, ఆర్ లైట్ బ్లూ కలర్, మీకు ఇక్కడ కనపడుతుంది కదా, లైట్ బ్లూ కలర్ షర్ట్స్ మాత్రమే వేసుకోవాలి. దట్టు మనం వేసుకున్న తర్వాత ఎప్పుడు కానీ ట్రైనర్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ మాత్రం వేసుకోవాలి, ఫుల్ హ్యాండ్స్ ఉండాలి, అంతేగాని స్లీవ్స్ వేసుకోకూడదు. అంతేకాకుండా ఎప్పుడు కానీ షర్ట్స్ మడత పెట్టకూడదు. ఇక్కడ మీకు రెండో ఇమేజ్ లో చూపిస్తున్నారు కదా, షర్ట్ మడత పెట్టుంది. ఎస్, మన మహేష్ బాబు చెప్పాడు సార్, కుర్చీ మడత పెట్టు, మడత పెట్టు, మడత పెట్టు అన్నారు. మేము కూడా చేతులు మడత పెడతాము అది ఇది అని చెప్పేసి, అంటే అలా మడత పెడితే నడవదండి, మీ యొక్క గౌరవ భావన అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ కింది రో షర్ట్స్ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. అట్లాంటి షర్ట్స్ మనకి పనికిరావు. అండ్ షర్ట్ ఎలా ఉండాలంటే కాలర్ ఉండాలండి, అద్భుతమైన కాలర్ ఉండాలి. అంతేగాని నెహ్రూ టైపు అలాంటి కాలర్ వేసుకొని మనము ట్రైనింగ్ చేయడానికి వెళ్ళకూడదు. ఇది ఒకటి గుర్తుంచుకోదగ్గ విషయం. ఇక్కడ కూడా మీకు చూడండి, ఎస్, ఇక్కడ మళ్ళీ ఒకసారి క్లియర్ గా చూపెట్టారు షర్ట్స్ ఎలా ఉండాలి. ఎస్, లైట్ కలర్ షర్ట్స్ మాత్రమే ఉండాలి. ఈ రెండో రోలో ఉన్నటువంటి అటువంటి కలర్స్ మనకు పడిరావు ట్రైనర్ కి, మనకు అవి వేసుకోకూడదు. అండ్ కింద ఉన్న డిజైన్ మాత్రం అస్సలు ససిమేరా అవి వాడనే కూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షర్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టై దగ్గరికి వద్దాం. మనకు ట్రైనర్ కి టై చాలా ఇంపార్టెంట్. టై అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టై ఎలా ఉండాలి సార్? నేను కింద చూపెట్టారు కదా, మామిడి పిందెల డిజైన్ కట్టుకుంటా సార్ టై, మా ఆవిడకి మామిడి పిందెలు అంటే చాలా ఇష్టం సార్. లేకుంటే సార్ నేను మొత్తం కౌబాయ్ సార్, నేను కౌబాయ్ టైప్ లా స్కెల్టన్ ఉన్న వేసుకుంటాను, గన్ను పెడతాను, మిషన్ గన్ ఉన్న బొమ్మలను వేసుకుంటాను అని చెప్పేసి ఇలాంటి మాత్రం ఎటువంటి ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. ఒక ట్రైనర్ ఎలాంటి కలర్ టై వాడాలి, ఎలాంటి డిజైన్ వాడాలంటే ఓన్లీ రెడ్ కలర్ ఈజ్ ద ప్రిఫరబుల్. ఎస్, ఈ కలర్ ప్రిఫరబుల్. ఈ కలర్ మీద మళ్ళా వాళ్ళకు ఒక అద్భుతమైన ఆలోచనలు వస్తాయి సార్. ఓకే సార్, రెడ్ కలర్ ఓకే, మరి దాని మీద అడ్డం గీతలు పెట్టుకుంటా, నిలువు గీతలు పెట్టుకుంటా, ఏ గీతలు వద్దండి. మ్యాక్సిమం ప్లెయిన్ ఇస్ ద బెస్ట్. లేదా చిన్న చిన్న డాట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మీకు కనబడుతుంది, ఆ డయాగ్రామ్ లో కూడా కనబడుతుంది. సో అలాంటివి మాత్రమే వాడాలి, అంతేకాని బ్లాక్ ఇలాంటి కలర్లు వాడకూడదు. మనకు అది అపీరెన్స్ ఇవ్వదు. తర్వాత టై కట్టుకునే విధానం ఎలా ఉండాలంటే చూడండి, నేను కనిపిస్తున్నాను కదా మీకు, నాట్ ఎంత బాగుంది, ఈ విధమైన నాట్ ఉండాలి. అంతేకాని టై కట్టుకున్న తర్వాత కొందరు ఏం చేస్తారంటే ఈ టై తూర్పుకు పడమరకు, ఈ కట్టుడు అనేది తూర్పుకు పోతా ఉంటది, పడమరకు పోతా ఉంటది, అటు ఇటు పోతా ఉంటది. అలా కాదు. అలా కాకుండా మనం ఎలా ఉండాలంటే షర్ట్ కూడా మనం ఇందాక చెప్పాము కదా, షర్ట్ కాలర్ ఉన్న షర్ట్ కూడా ఉండాలి. ఇక్కడ కరెక్ట్ గా మన గొంతుకు ఫిట్ అయ్యేటట్టు ఉండాలి. కొంతమంది తీసుకుంటారు, ఆ బటన్ అనేది పట్టక టైట్ అయిపోయి ఇది అనేది లూజ్ గా కడతారు. లూజ్ కడితే మధ్యలో మనం మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు అటొకటి ఇటొకటి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చేసేసి లూజ్ అయిపోయి, మనకు చిన్నప్పుడు మనకు పొలాల దగ్గర బర్లను, మనం ఎద్దులను ఆవులను కట్టేస్తుంటేవి, ఒక పగ్గం అంటారు, కట్టేదాన్ని పగ్గం అంటారు. ఆ పగ్గము మేము కట్టేటప్పుడు అయ్యో బిడ్డ గట్టి గట్టకు బిడ్డ, గట్టి కొడితే దానికి ఊపిరి ఆగది, మెల్లగా గట్టు అంటారు. అంటే కొంచెం లూజ్ గా కట్టు. లూజ్ అంటే మీరు ఏమంటారు ఇక్కడ మేము లూజ్, వదులుగా కట్టు అంటాం, వదులుగా కట్టు అంటాం. అలాగే ఆ పగ్గం, ఆవు మెడలో పగ్గం కట్టి తాడు కట్టినట్టుగా అలా కట్టుకోకండి. ఇలా ఉండాలి. మన టై చూస్తే, మన వేషధారణ చూస్తే వా అన్నట్టుగా ఉండాలి, కానీ వా అనేటట్టుగా ఉండకూడదు. ఓకేనా? టై గురించి అర్థమైంది అందరికీ? అర్థమైతే ఒకసారి థమ్స్ అప్ చూపెట్టండి, థమ్స్ చూపెట్టండి. ఎస్ స్వామి సార్, ఎస్, యా, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సార్ టై కట్టుకోమన్నారు, ఓకే, ఎలా కట్టుకోవాలి, టై ఎలా కట్టుకోవాలి అనేది, టై ఎంతవరకు కట్టుకోవాలి, ఇది ఒక సందేహం. ఎవరికైనా వచ్చిందా సందేహం, టై ఎంతవరకు కట్టుకోవాలనేది? ఎస్, కొందరు ఏం చేస్తారంటే ఇక్కడి మీదికే కడతారు. ఎస్, ఇంత ఈ జానడే ఉంటుంది. అలా కాకుండా టై ఎలా ఉండాలంటే మీకు ఫస్ట్ డయాగ్రామ్ లో చూపిస్తున్నారు కదా, అది ఏమైతుందంటే బొడ్డు పైకి ఉన్నది టై. ఎప్పుడు కానీ
బొడ్డు పైన టై ఉండకూడదు. అలా అని చెప్పేసి థర్డ్ ఇమేజ్ లో మీకు బెల్ట్ కిందికి ఉంది టై. అలా బెల్ట్ కిందికి ఉండకూడదు. మరి ఎలా ఉండాలి సార్? అది కాదు, ఇది కాదు, అది కాదు, ఇది కాదు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అదే అంటున్నారు. రైట్, అది కాదు, ఇది కాదు. మరి ఎలా ఉండాలంటే ఈ టై యొక్క టిప్ ఉంది కదా, ఈ టిప్ ఏదైతే ఉందో మన బెల్ట్ పైన ఎడ్జ్కి తలగాలి. అంత మందమే, అంతవరకే ఉండాలి టై, కానీ అంతకు మించి పైకి కానీ లోపలికి కానీ ఉండకూడదు. ఇదొకటి గమనించుకోవాలి మనం టై కట్టే పద్ధతి. దాని తర్వాత వచ్చేసేసి వాచెస్. సార్ మేము మంచిగా ఇందులో డబ్బులు సంపాదించాం సార్, లేకుంటే సార్ నేను కాలేజ్ బాయ్, ఎస్ తక్క తక్క దిగి దిగి తక్క 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 మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటూ ఎలాంటి పాటలు పాడుకుంటా సార్ నేను తిరుగుతాను, ఇంత దొడ్డు వాచ్లు ఫ్యాషనబుల్ అప్డేట్ ఫ్యాషనబుల్ అని చెప్పేది, కానీ లేకుంటే నా దగ్గర డబ్బులు బాగున్నాయి నేను బంగారు ఇంత పెడు వాచ్ పెడతాను అని. అలా మీరు ఎప్పుడైతే వాచ్ పెడతారో, వాచ్ పెట్టేసి అలాంటి వాచ్లతో మనం మాట్లాడేటప్పుడు చూడండి ఫోకస్ అనేది వాటి మీద. కాబట్టి ఎప్పుడు కానీ ట్రైనర్, ఒక స్పీకర్, ఒక ట్రైనర్ అనేది అట్లా నీట్గా ఫస్ట్ డయాగ్రామ్ లో ఉన్నటువంటి వాచ్లు మాత్రమే యూజ్ చేస్తుండాలి. నీట్గా ఉండాలి, చూడముచ్చటగా ఉండాలి. తర్వాత ఈ మధ్యలో డిజిటల్ వాచెస్ వస్తున్నాయి. ఎస్ సార్, డిజిటల్ వాచెస్ పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఏంటి? ఎస్ సార్, ప్రకాష్ సార్, డిజిటల్ వాచెస్ వస్తున్నాయి కదా ఈ మధ్య, అవి యూజ్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం రేజ్ అవుతుంది మనం చెప్పగలరా? వాటితోటి ఎలాంటి ప్రాబ్లం రేజ్ అవుతుంది? ఎవరైనా ప్రకాష్ సార్. సార్ డిజిటల్ వాచెస్ అంటే అన్నీ కూడా అంత అండ్ మోడరేట్ గా లేవు సార్. కొన్ని డీసెంట్ గా ఉన్నాయి, కొన్ని ఇట్లాగా ఓవర్ గా ఉన్నట్లుగా ఉన్నాయి సార్. డిజిటల్ లో కూడా సాఫ్ట్ ఇప్పుడు ఫస్ట్ వన్ లో టిక్ మార్క్ పెట్టిన దాంట్లో ఎలాగ ఉన్నాయి అటువంటి చాలా వాచెస్ ఉన్నాయి సార్. అంటే అన్ని మోడల్స్ లోనూ ఉన్నాయి సార్. ఎస్ సార్. వెంకటేశ్వరరావు సార్, డిజిటల్ వాచెస్ పెట్టుకోకూడదు ట్రైనర్ కని నేను అంటున్నాను. మీరు ఏమంటారు? నాతోటి ఏకీభవిస్తారా లేకుంటే ఏం చేస్తారు? ఎస్ సార్, డిజిటల్ వాచ్ అయితే దాన్ని టచ్ చేయాలని మనం ఏదైనా చూడాలంటే, ఈ వాచ్ అయితే డైల్ మనకి దూరం నుంచి కూడా డైల్ అన్ని పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి. వావ్, వాట్ ఏ క్రియేటివిటీ సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. నళిని కాంత్ గారు. ఎస్ సార్. సార్ Yes. యాక్చువల్గా ఏంటంటే సార్ మనం సాధారణంగా ఏంటి ఇప్పుడు అంటే డిజిటల్ వాచ్ లో మన స్మార్ట్ వాచెస్ ఏవైతే ఓన్లీ స్క్రీన్ ఉన్నాయో ఇలాంటివి ఇవి ఓకే సార్. బట్ కొంతమంది డిజిటల్ వాచెస్ స్పోర్ట్స్ ఉన్నవి పెడతారు సార్, హెడ్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. Yes. సో దానివల్ల ఏంటంటే మన హ్యాండ్ అయితే ఉందో యాక్చువల్ గా మీరు చెప్పినట్టు మన షర్ట్ లోపల ఉన్న కఫ్ ఏదైతే ఆ కఫ్ ఇది రెండు ఈక్వల్ గా ఉండాలి సార్. సో Yes. మనం ఇలా పెట్టుకుంటే షర్ట్ లోపలికి పెడతాం సార్. సో అది లోపల అంటే మనకి ఆర్మ్ దగ్గర ఇక్కడ పట్టేసి ఇన్కన్వీనియన్స్ గా ఉంటుంది సార్. ఎక్సలెంట్ సార్. నేనేమో అనుకున్నా వైజాగ్ బ్యాచ్ అంటే ఇంత క్రియేటివిటీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్సలెంట్ అండి, మీరందరూ చెప్పినవి కూడా అద్భుతమైన పాయింట్స్. తర్వాత ఎస్ పవన్ సార్ మీ దగ్గరికి వస్తాను నేను, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వస్తాను. అలాగే హ్యాండ్ రేస్ చేసి పెట్టుకోండి సార్. కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్. నేను ఒక పాయింట్ కూడా యాడ్ చేస్తాను. ఎలా అంటే ఇప్పుడు మనకు విషయం చెప్తాం. అసలు ఏమైందంటే ఒక ఏదైనా టాపిక్ తీసుకున్నారు, వాళ్ళని మీకు మంచిగా మోటివేట్ చేయదలుచుకున్నారు, మీ మాటలు ఫ్లోటింగ్ అలా పోతుంది అద్భుతంగా బాడీ లాంగ్వేజ్, తర్వాత మీ వాయిస్ మాడ్యులేషన్ తోటి మీరు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అందరూ కూడా కాన్సన్ట్రేషన్ తోటి ఫోకస్డ్ గా మిమ్మల్ని చూస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ డిజిటల్ వాచెస్ పెట్టుకోవడం మూలన ఏదన్నా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే ఇలా ఇమాజినేషన్ చేసి చెప్తున్నారు. ఆ నోటిఫికేషన్ రాగానే టింగ్ అని ఇక్కడ లైట్ వెలుగుతుందా లేదా? వెలిగినప్పుడు అందరి ఫోకస్ ఎక్కడికి పోతుంది? ఎస్ పవన్ సాయి, ఎక్కడికి పోతుంది పవన్ సాయి గారు? ఎస్ వాచ్ పోతుందా లేదా? ఎస్. ఒక్కసారి మన ఫోకస్ డైవర్ట్ అయితే మళ్ళీ తీసుకురాగలమా? ఒక్కసారి బ్రేక్ వేసిన తర్వాత మళ్ళీ మోటార్ సైకిల్ కానీ, కారు కానీ, సైకిల్ కానీ మళ్ళీ అదే ఫ్లోట్ అందుకోవడానికి టైం పడుతుందా లేదా? డిస్కనెక్ట్ అవుతారా లేదా? కాబట్టి డిస్కనెక్ట్ కావద్దంటే ఎప్పుడు కానీ అలాంటి వాచెస్ యూజ్ చేయకండి. అది మనల్ని డామినేట్ చేయొద్దు. వాచెస్ ఏదైనా కానీ మన కోసం ఉండాలి. రైట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్కి వెళ్ళిపోదామా? ఎస్ సార్ ఆప్షన్స్ ఉంటాయి సార్. ఎస్ సార్. ఆప్షన్స్ ఉంటాయి సార్. డిజిటల్ వాచ్ మనం డిస్టర్బెన్స్ చేసేట కాకుండా మనం టైమింగ్ సెట్ చేసుకొని మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సెమినార్ లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఒక క్లాస్ లో ఉన్నా సరే డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అనుకుంటే మనం ఆప్షన్స్ పెట్టి దాన్ని
మన కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు సార్. డన్ సార్. ఈ డిసిషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ నైస్ ఇన్ఫర్మేషన్. కానీ ఓకే సార్. యెస్. అయితే మనకి ఏం చేయాలంటే మామూలుగా ఎన్ని రిస్కులు తక్కువైతే అంత రిస్కులు. మనకు ఒక ట్రైనర్ ఎట్లా ఉండాలంటే ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలి. ట్రాన్స్‌పరెన్స్‌గా ఉండి మాక్సిమం ఫోకస్ మన మీద ఉండేట్టుగా ఉంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాము, ఒక సెషన్ వెళ్ళడానికి వెళ్తాము. ఆ సందర్భంలో మనం అన్ని ప్రిపేర్డ్‌గా ఉంటాం. అన్ని ప్రిపేర్డ్‌గా ఉన్నా గానీ ఒక్కోసారి ఏమైతది దాన్ని అంత సెట్ చేసుకొని వీలుండకపోతుండొచ్చు. ఆడికి పోయినాక సెట్ చేసుకుందాం అనుకుంటాం. ఆడ అనుకోని పరిస్థితిలో పోగానే మీకు ఒక టైమింగ్ ఇస్తారు. అక్కడ వేరే వాళ్ళు రాలేదు. రాగానే మిమ్మల్ని ప్రకాష్ గారు ప్లీజ్ వెల్కమ్ టు డాష్ అని పిలవగానే మన అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోగానే ఈ లోపల సెట్టింగ్ చేసుకునే టైం ఉండదు. మీరంతా అద్భుతంగా మాట్లాడతారు. ఇప్పుడు చూడండి నాతోటి ఎంత అద్భుతమైన విషయం షేర్ చేశారు. అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ సీరియస్‌గా తీసుకొస్తున్నప్పుడు టింగ్ మణికల్ లైట్ వస్తది. టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది. సో బెటర్ ఐ థింక్ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు అంటే మీరు తర్వాత పెట్టుకోండి. మీరు పెళ్ళిళ్ళకి పెట్టుకోవడానికి, పార్టీలకు వెళ్ళినప్పుడు మీ ఇష్టమే. మీ ఇష్టం ఉన్నట్టుగా ఉండండి. బట్ ఒక ట్రైనర్‌గా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి ప్రిఫరబుల్. యెస్ సార్. ప్రకాష్ సార్. మనం వెళ్దామా? ముందుకెళ్దాం. ఓకే. డన్. అండ్ బెల్ట్ ఎలా ఉండాలి? బెల్ట్ సార్ మీ అందరూ ఎట్లా చూస్తున్నారంటే సార్ మరి చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్తున్నారు సార్. మీరు ఏంటిది మమ్మల్ని చిన్న పిల్లల్ని వేసేసి ఆట ఆడుకుంటున్నారు, కబడ్డీ ఆడుకుంటున్నారు అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ కొన్ని విషయాలు మనం ఫస్ట్ లెర్న్ అన్లెర్న్ ఎట్లయితే మనం సబ్జెక్ట్ నేర్చుకున్నామో దాని ప్రకారం ఈ రోజు మాత్రం ఇది తప్పకుండా వినాల్సిందే. కొంతమందిని చూస్తుంటాం బెల్ట్ ఎలా పెడతారంటే సార్ నేను ఫలానా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్ సార్. నేను ఫ్యాన్ గ్రేట్ యాక్టర్. ఎస్ మా సూపర్ స్టార్ కృష్ణ ఎలా అంటారు సార్ లైటర్ ఇట్లా లైటర్ ఉంటుంది ఇట్లా చెక్ మనగానే అందులోకెళ్ళి మొత్తం లైటర్ ఇదంతా వస్తుంది. నా బెల్ట్ కూడా అలా లైటర్ ఒక బ్లేడ్ పెడతారు. బ్లేడ్ ఎస్ ఆ బక్కెల్ అనేది ఇక్కడ స్టార్ చూపిస్తున్నారు. స్టార్ ఉంది కదా స్టారు బ్లేడు లేకుంటే దానికోటి గిర్రని చక్రం పెడతారు. టైం పాస్ కానప్పుడల్లా గిర్ర తిప్పుతా ఉంటారు. రైట్. ఇలాంటి బెల్టులు కాదండి. గోల్డెన్ ఈగలని అవని ఈగని అలా కాకుండా ఎంత సింపుల్ గా ఉండాలంటే మనకు బక్కెల్ అనేది చూడండి ఫస్ట్ ఇమేజ్ లో చూపిస్తున్నారు కదా అలాంటి సింపుల్ బక్కెల్ ఉండాలి. ఆ బక్కెల్తో పాటు కలర్ సార్ నేను మొత్తం టైగర్ సార్. టైగర్ ఐఎమ్ సింహం పులి టైగర్ అని చెప్పేసి అలాంటి టైగర్ మన మచ్చలు ఉన్న బెల్టులు కానీ లేకుంటే పాము స్నేక్ యొక్క చర్మంతో తయారు చేసిన అన్నట్టు స్నేక్ ఉన్నట్టు కానీ ఘాట్లు ఉన్నట్టు కానీ అలాంటివి మాత్రం పెట్టొద్దండి. సింపుల్ గా నీట్ గా బ్లాక్ గా అలా ఉన్నది మాత్రమే బెల్ట్ యూజ్ చేయాలి ఒక ట్రైనర్ గా. ఎస్ ఇది కంపల్సరీ. అండ్ బకెల్ మాత్రం సింపుల్ గా ఉండాలి. దాని తర్వాత ఓకే షర్ట్ వేసుకున్నాము. ఎస్ షర్ట్ గురించి తెలుసుకున్నాము. బకెల్ గురించి తెలుసుకున్నాము. జీన్స్ వచ్చేసి మీ ఇష్టం అండి. ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 2 3 4 ఏ పాయింట్ ఏదంటే మీకు ఇష్టం జీన్స్ లా ఇది ఒకటి ఛాన్స్ ఇస్తుంది మీకు మంచిగా. ఎందుకంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ అనమాట. ఇప్పుడు ఏంది మనము మామూలుగా పైన అంతా టైట్ గా ఉంటది ఇదంతా ఉంటది. మరి గాలి వద్దా సార్? మాకు గాలి వద్దా అంటే అందుకే అది రంధ్రాలు ఉన్న పాయింట్లు కింద మీకోసం ఆప్షన్ ఇస్తున్నాం. ఎస్ హోల్స్ ఉన్న పాయింట్లు వేసుకోవచ్చు. ఏది బాగుంది చెప్పండి? 1 2 3 4 రెండోది బాగుంది. సూపర్ ఎక్సలెంట్. ఇంకా మా పవన్ సాయికి అయితే అన్ని నచ్చినాయి. ఏం సార్ కాటన్ మేల్ సార్. ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయి సార్. ఏ సెలెక్ట్ చేసుకోమంటారు అంటారు అంతేనా? ఎస్ సో ఓకే. అండ్ మా మహిళా మనులు మాత్రం ఏం సార్ మొత్తం మేము కాదా మీకు కనబడతలేమా అన్నట్టుగా సీరియస్ గా చూస్తున్నారు. వస్తాం మేడం మీ దగ్గరికి కూడా వస్తాం. కాసేపట్లో వస్తాము. రైట్ మిత్రులారా మీరు ఇలాంటి పాయింట్లు మనకు పనికిరావు. ఇలాంటి జీన్సులు ఒక ట్రైనర్కి అస్సలు పనిచేయాయి. ఇన్ కేస్ మీ ఆఫ్లైన్ జరిగే అప్పుడు కనుక గంపా సార్ కనుక వచ్చాడు లేదంటే మీరు ఏదన్నా వేదిక మీద మాట్లాడేటప్పుడు గంపా సార్ వచ్చారు అప్పుడే కత్తెర అందుకొని ఆ ప్యాంట్ మొత్తం కట్ చేసి పడేస్తారు. సో బీ సీరియస్. జీన్స్ నాట్ అలౌడ్. అండ్ మీకు ఆఫ్లైన్ లో కూడా నాట్ అలౌడ్. జీన్స్ వేసుకొని రావద్దు ఆఫ్లైన్ కి. మీకు మీ ఇన్ఛార్జ్ గారు మీకు చెప్తారు. అండ్ అదేంటో ఏమో ఆ ప్యాంట్లో చినిగిపోయిన మా బాబు ఉన్నాడు. డాడీ జీన్స్ కొనుక్కుంటా. ఓకే ఎంత కొనుక్కుంటా? షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఆ జీన్స్ అంటే మామూలు జీన్స్ ఏమో 2000 2500. అది కట్ చేసిన జీన్స్ ఏమో 3500 అంట.
నేను అన్నాను, ఎందుకురా బాబు నీ ఇంటికి వెళ్ళి కట్ చేస్తా అంటే, లేదు డాడీ నీకు తెలియదు అది అట్లనే ఉంటాయి అని చెప్పేసి. కట్ చేసినందుకు 1000 రూపాయలు ఎక్కువ అంట. అదేంటో అర్థం కాలేదు. సి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ కటింగ్లు మనకు వద్దండి, మనకు అది పనికిరాని సబ్జెక్ట్ కాబట్టి దెన్ లెట్స్ గో ఫర్ దిస్. సో ఇలా ఉండాలండి. ప్యాంట్ ఎలా ఉండాలంటే, సి తేలికైన మొత్తం పైన అంటే లైట్ కలర్ షర్ట్స్, లైట్ కలర్ అంటే మేఘాలు, పొగ అవన్నీ కూడా తేలికైన పైన ఉంటది. భారమైనది, గాఢమైనది మొత్తం ఎప్పుడు గాని కింద ఉంటుంది. అంటే లైట్ కలర్ షర్ట్స్ పైన వేసినప్పుడు థిక్ కలర్ ప్యాంట్స్ మాత్రం మనం కింద వాడాలి. థిక్ కలర్ ప్యాంట్స్ అంటే బ్లాక్, నేవీ బ్లూ ఇలాంటి కలర్ ప్యాంట్స్ వేయడం వలన మనకు ఒక లుక్ అనేది అద్భుతంగా వస్తుంది. ఆ డ్రెస్సింగ్ అనేది మంచి లుక్ వస్తుంది. చూడండి ఇక్కడ ఉంది మీకు. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ లో చూపెట్టినట్టుగా అలాంటి కలర్ ప్యాంట్స్ వాడాలి. అండ్ రైట్ సైడ్ చూడండి, వైట్ కలరు సార్, మరి ఆ థిక్ కలర్ ప్యాంట్స్ అంటే సార్ నాకు ఎల్లో కలర్ ఇష్టం, పసుపు కలర్ ఇష్టం, నేను పలానా హీరో ఫ్యాన్స్ సార్ అని చెప్పేసి మీరు ఎల్లో ఎర్ర ప్యాంట్లు వేసుకొని వచ్చారనుకోండి, మరీ ఘోరం. మీద ఎర్ర టై కట్టుకోమన్నారు కదా సార్, మ్యాచింగ్ బాగుంటది, నేను ఎర్ర ప్యాంట్ వేసుకొని వస్తా అంటే మరీ ఘోరంగా మీరు దెబ్బతింటారు. అస్సలు అలా కాదండి. ఓన్లీ బ్లాక్, నేవీ బ్లూ ఇలాంటి కలర్స్ తప్ప థిక్ కలర్స్ వాడొద్దు. ప్లస్ ఆ ప్యాంట్ ఎక్కడి వరకు ఉండాలి, ఈ మధ్య కొత్త ఫ్యాషన్ అయిపోయిందండి. ఆ మడిమల దాకా ఇంత పైకి ఉట్టిస్తున్నారు. అలా ఉండదు. లేదంటే సార్ నేను ఎన్టీ రామారావు పలానా అప్పటి వాళ్ళ ఫ్యాన్ సార్ అని చెప్పేసి కింది వరకు కూడా ఉండకూడదు. ఎందుకంటే కింద ఊడవడానికి మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఊడుస్తారు. మన ప్యాంట్లతో ఊడ్చే సోషల్ సర్వీస్ కార్యక్రమం మనకు అవసరం లేదు. కాబట్టి ఎలా ఉండాలి సార్ అంటే, జస్ట్ చూడండి ఆ షూస్ వరకు ఎలా ఉంది అంతవరకే ఉండాలి, కానీ అంత కిందికి ఉండకూడదు, అలా పైకి ఉండకూడదు. ఇలాంటి డ్రెస్సింగ్ మనకు ఉండాలి. మీకు మరొక అద్భుతమైనదండి. సి నేను చూస్తాను, మార్నింగ్ మనం కార్ వేసుకొని బయటకు వెళ్తాం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే, కారు బైక్, మనం బయటకు వెళ్తాం. బయటకు వెళ్ళిన తర్వాత నాకు అప్పుడప్పుడు నా ముంగట వెళ్తా ఉంటారు, బైక్ మీద వెళ్తా ఉంటారు. ఎంత అద్భుతంగా ఉంటారంటే, సి ఎక్స్ట్రీమ్లీ డ్రెస్సింగ్ ఉంటుంది. మీకు ఇప్పటిదాకా చెప్పినంత గ్రూమింగ్ ప్రకారం మంచి లైట్ కలర్ షర్ట్ వేస్తారు, అద్భుతమైన బ్లాక్ కలర్ బెల్ట్ పెడతారు, మంచిగా ఇన్షర్ట్ చేస్తారు, ఎక్స్ట్రీమ్లీ ఇన్షర్ట్. అంటే మనం కొన్ని సార్లు అడావిళ్ళ ఆ ప్యాంటు ఆ బెల్ట్ కూడా ఒకదాన్ని మర్చిపోయి పెట్టేస్తామండి. ఒక ఫ్లిప్ల నుంచి బోదరి అడావిళ్ళ అలా తోసేసుకుంటూ పోతాం. మీరు గమనించే ఉంటారు. అలా కాకుండా మంచి అన్నిట్లకెళ్ళి కూడా పోతుంది. మా పవన్ సాయికి అలవాటు అయింది, అవుతున్నాడు. రైట్, ఓకే. సో బెల్ట్ కూడా బాగుంటది, ప్యాంట్ కూడా మంచి ముదురు కలర్ లో ఉంటది, షూస్ కూడా అద్భుతంగా షూస్ ఉంటది. ఆ బండి మీద కూర్చున్నప్పుడు ఏమైతుందంటే మీరు కాస్త గమనించండి, ప్యాంట్ కాస్త పైకి లేస్తుంది. ప్యాంట్ కాస్త పైకి లేచినప్పుడు అక్కడ ఏమైతే ఆ సాక్స్లు ఏముంటాయంటే, ఆ సాక్స్లు ఇలా ఓపెన్ అయి ఉంటదండి. అద్భుతమైన డ్రెస్సింగ్. సాక్స్లు మాత్రం పైన ఓపెన్ అయి ఉంటది. ఎస్, మళ్ళా మన వాళ్ళు మేధావులు ఊకోండి సార్, మీకు ఏం తెలియదు, దానికి ఏం చేస్తారు తెలుసా, రబ్బర్ బ్యాండ్ వేసి పెడతారు. మళ్ళా మాకు తెలియదు, ఆయనతో తెలియదు అన్నట్టుగా దానికి రబ్బర్ బ్యాండ్ వేసి పెడతా ఉంటారు. ఎస్ ఫ్రెండ్స్, సో ప్లీజ్, మీకు ఈ మధ్య చాలా బట్టల షాపులు వచ్చాయి, 100 రూపీస్ మస్తు పేర్స్ వస్తున్నది. మీకు ఏదైనా ట్రైనింగ్ సెషన్ ఉన్నదంటే మంచి సాక్స్లు వేసుకోండి. ఇలా ఎలాస్టిక్ ఊడిపోయి లూజ్గా ఉన్న సాక్స్లు మాత్రం వేసుకోకండి. అలాంటి రబ్బర్ బ్యాండ్లు పెట్టే ప్రయత్నం అస్సలు చేయకండి. అండ్ సాక్సెస్ కూడా ఈ మధ్య కొంచెం స్పెషల్గా లోపల వరకు లోఫర్లకు కనెక్ట్ అయ్యేటువంటి సాక్సెస్ వస్తున్నాయి. అలా కాకుండా మ్యాక్సిమం ఫుల్ సాక్స్ వాడాలి. మనం ఒక ట్రైనర్ ప్యాంట్ పైకి లేసినా కానీ ఫుల్ సాక్స్ కనపడాలి. దాంతో పాటు రెగ్యులర్గా పిండుతూ ఉండండి. రెగ్యులర్గా మీరు సాక్సెస్ పిండుతూ ఉండండి. లేదంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక సెషన్కి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు చాలా అవకాశాలు వస్తాయి. లేకుంటే చాలా స్కూళ్ళకి వెళ్ళి మీరు చెప్పాల్సి ఉంటుంది, మీరు మాకు ఫీజు కట్టాలి కదా, ఇదంతా ఉచితంగా నేర్పిస్తున్నాం, మాకు ఇచ్చే ఫీజు ఏంటి, 6 గవర్నమెంట్ స్కూళ్ళకి పోయి సెషన్ చెప్పేసి రావాలి. మరి మాకు సెషన్ చెప్పాలంటే ఫస్ట్ హెడ్ మాస్టర్ దగ్గరికి పోయి మాట్లాడాలి కదా. స్కూల్ అంటే దేవాలయం కదా, దేవాలయంలో హెడ్ మాస్టర్ రూమ్లోకి వెళ్ళాలంటే మనం అక్కడ షూస్ ఇప్పేసి లోపలికి వెళ్తే మీ యొక్క గంధం వాసన, మీ సాక్సుల నుంచి వచ్చే గంధం వాసన హెడ్ మాస్టర్కు చూపిద్దామా, తనని తను ఏం పాపం చేశాడు అన్కాన్షియస్లకు పంపిద్దామా, ఏమంటారు? మరి మనం అలాంటి గంధం వాసన, మీ యొక్క పర్ఫెక్ట్ వాసన చూపెట్టొద్దంటే డైలీ
వాటిని మంచిగా ఉతకండి. ఉతికిన సాక్స్ మాత్రమే వాడండి. రైట్, ఇదొకటి జాగ్రత్త, బీ కేర్ఫుల్. అండ్ నెక్స్ట్ అదే సాక్స్ సంబంధించి, మరి సాక్స్ సార్ మీరు ఇక్కడ ప్యాంట్ మీద డిజైన్ వద్దన్నారు, టై మీద డిజైన్ వద్దన్నారు, షర్ట్ మీద డిజైన్ వద్దన్నారు, కనీసం సాక్సుల మీద డిజైన్ వేసుకోవచ్చా సార్? నో, డిజైన్ అనేది డిజైన్లకు అనేది మనం దూరం. ఈ రంగురంగుల సాక్స్లు వేసుకోవద్దు. వైట్ కలర్ సాక్స్ అస్సలు వేసుకోవద్దు. వైట్ కలర్ సాక్స్ అస్సలు వేసుకోవద్దు. ఎస్, మీకు ఒక మనం ఒక దగ్గరికి ఇన్వైట్ చేశారు, సార్ రండి సార్ మీరు ఇనాగ్రేట్ చేయండి అని చెప్పేసి అక్కడ దీపం ముట్టించారు, దీపం అది మీరు వెలిగించండి అంటే మనం సాక్స్ ఇప్పేసి అక్కడ అనుకోకుండా కింద ఏం లేదు, మనకి అంత మట్టి ఉంది, ఆ మట్టిలో తొక్కుకొని అడ్డదిడ్డంగా అడ్డగోలుగా ఆ తెల్ల సాక్స్లతో పొయ్యి వేసేసి మళ్ళీ మరకలు అంటించుకొని మాట్లాడడానికి ఎబ్బెట్టుగా ఉంది. వైట్ సాక్స్లు అసలు యూజ్ చేయొద్దు. అండ్ దట్టు మీరు ప్యాంట్ ఏ కలర్ ఉంటే అదే కలర్ సాక్స్లు అయితే చాలా బెస్ట్. అండ్ సార్ టైం కొంచెం తీసుకోవచ్చా అటు ఇటుగా? ఆర్వీఆర్ సార్ ఒక్క 15 నిమిషాలు. ఎస్ సార్. సో అంటే యాక్చువల్లీ మనం ట్రైనర్ అన్నప్పుడు మనము టైం ప్రకారం ఫాలో కావాలి. అయితే మీ రాక కోసం కాసేపు మేము వెయిట్ చేసాం కాబట్టి ఆ టైంను మేము ఇప్పుడు తీసుకోదలుచుకున్నాము. థ్యాంక్ యూ సార్, ఆర్వీఆర్ సార్. ఎస్, సి ఓకే, సాక్స్లు అయిపోయినాయి సార్. మరి షూస్ ఎలా ఉండాలి? షూస్ ఎలా ఉండాలి సార్? ఎస్, నేను కౌబాయ్ స్టైల్లో షూస్ వాడతాను, బిటిల్స్ వాడతాను అంటే బిటిల్స్ అవన్నీ మనకి పనికిరావు. అండ్ కలర్ కూడా, బెల్ట్ మనం ఏ కలర్ వాడాలనుకున్నామండి? బెల్ట్ బ్లాక్ కలర్ బెల్ట్ ట్రైనర్ కి ప్రిఫరబుల్. అండ్ షూస్ కూడా బ్లాక్ కలర్ షూస్ ఓన్లీ ప్రిఫరబుల్ అండి ట్రైనర్ కి. బ్లాక్ కలర్ షూస్. మళ్ళీ ఒక డౌట్ వస్తుంది, షూస్ అంటే లోఫర్లు వాడొచ్చా, కట్ షూస్ వాడొచ్చా, రకరకాల డౌట్ వస్తుంది. లేదండి, ఓన్లీ లేస్ ఉన్న షూస్ మాత్రమే వాడాలి. మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, సార్ లేస్ ఉన్న షూస్ అంటే మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు మరి లేస్ ఇప్పాలే కట్టాలంటే అదొక పెద్ద నాన్ సెన్స్ కదా సార్, ఎట్లా సార్ అని చెప్పేసి మీరు అడగచ్చు. ఓకే, మీకు దాంట్లో కూడా టెక్నిక్. మనకు మహేష్ బాబు ఏం చెప్తాడంటే, కళ్ళున్న వాళ్ళు ఎదురుగానే చూస్తారు. చెప్పొచ్చు మీరు కూడా అండి, నాకు వినపడుతుంది. ఎస్, దిమాగ్ దునియా మొత్తం చూస్తారు. సో మన థింకింగ్ అనేది అలా ఉండాలి, క్రియేటివ్గా ఉండాలి. క్రియేటివ్ థింకింగ్ సెషన్ అటెండ్ చేసినాం కాబట్టి ఆ లేస్లు అనేది కాస్తంత లూజ్గా కడితే మనము ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా ఓపెన్ చేసి మళ్ళీ అలా లోఫర్లు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవచ్చు. కొంచెం ఆ లేస్ అనేది లూజ్గా కట్టుకోండి ట్రైనింగ్ సెషన్ ఉన్నప్పుడు. ఓకే, సో ఇలా మనం ఎప్పుడు కానీ లేజ్ ఉన్న షూసే వాడాలి. అండ్ బ్లాక్ కలర్ మాత్రమే వాడాలి. బెల్ట్ బ్లాక్ ఉండాలి, షూస్ కూడా బ్లాక్ ఉండాలి. ఇది కంపల్సరీ. ఇట్ విల్ బి గివ్స్ ఎ గుడ్ అపీరెన్స్. అంతేకాని రెడ్ నాట్ ప్రిఫరబుల్. జస్ట్ చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది, బ్లాక్ షూస్ అండ్ బ్లాక్ బెల్ట్. ఓకే, అండ్ ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్నమెంట్స్ ఎలా ఉండాలి? ఫింగర్ రింగ్స్. సార్ నాకు పలానా దేవుడు అంటే ఇష్టం సార్, ఆ దేవుడిని ఇంత పెద్ద విగ్రహం పెట్టుకుంటా. లేదు సార్, మా ఆయన చాలా రిచ్ సార్, ఫుల్ డబ్బులు సంపాదిస్తారు, నాకు డైమండ్ల ఉంగరాలు, మొత్తం డైమండ్లు పెడతా సార్. ఎస్, సో మీరు డైమండ్ల ఉంగరాలు ఇంత పెద్ద ఉంగరాలు పెట్టారనుకోండి, ఫోకస్ మొత్తం అక్కడికి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కానీ రింగ్స్ అనేది సింపుల్గా ఉండాలి. దాంతోపాటు చైన్. నాకు మొన్న లాటరీ తగిలింది సార్, మేము రియల్ ఎస్టేట్లో ఫుల్ డబ్బులు వచ్చినాయి సార్ అని చెప్పేసి చైన్లు ఇంత లావు చైన్లు ఉంటారు, లావు ఉంగరాలన్నీ వేసుకొని, అంటే మరీ మా తెలంగాణలో బర్రె గొలుసులు అంటారు. ఎస్, అలాంటి గొలుసులు మాత్రం చూడండి, మాట్లాడడానికే ఇబ్బందికరంగా ఉంది అది ప్రొనౌన్సియేషన్. కాబట్టి సింపుల్గా ఉండాలి. ఒక ట్రైనర్ అంటే ఎంత అద్భుతంగా ఉండాలంటే చూడముచ్చటగా వినసొంపుగా ఉండాలి మన మాటలు. కాబట్టి చైన్లు, సింపుల్ చైన్లు వాడాలండి. లేడీస్ అండ్ జెంట్స్ ఎవరికైనా చెప్తున్నాను, ఎలాగో మనం టై కట్టుకుంటాం కాబట్టి లేడీస్కి వినతి, సింపుల్గా ఉండాలి చైన్స్. అంటే గాజులు కూడా సార్ నేను పలానా దాంట్లో నాకు ఇది కంకణం వచ్చింది, ఈ కంకణం పెట్టుకొని నేను సెషన్ చెప్తా. కంకణాలు మనకు పనికిరావు. అండ్ తల్లులారా, మనకి ఇన్ని గాజులు, బంగారు గాజులు వేసుకొని మేము సెషన్లు చెప్తాం, వద్దు, సింపుల్ గా ఉండాలి. అండ్
చూడు వచ్చేసాను మీ దగ్గరికి. అప్పటి నుంచి మా బిందు మేడం కానీ మా సుభాషిణి మేడం కానీ ఎప్పుడు ఎప్పుడు మమ్మల్ని ఎస్ అంతే కదా మేడం, నేను డాష్ని అనా ఇక మళ్ళా ఎస్ ఎప్పుడు మీరే అంటారు, మగవాళ్ళే, మీరు కూడా మగవాళ్ళ పక్షపాతి సార్, మా గురించి ఏం చెప్తలేదని చెప్పేసి అప్పటి నుంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చాం మీ సెషన్కి వచ్చాం, మీ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి అనేది. అండ్ నాదొక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మహాతల్లులు, మీకు బట్టలు ఎలా వేసుకోవాలా అని మేము చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే మన భారతీయ స్త్రీలు ఏ డ్రెస్ మంచిగా మీ యొక్క అద్భుతమైన చీరకట్టు మీకు ఉండనే ఉన్నది. అలా ఉంటే అద్భుతంగా కనిపిస్తారమ్మా. చేతులెత్తి మొక్కబుద్ధి అవుతుంది. మాకు తెలుసు, ఎలాగూ మాకు తెలుసు మీరు మన పాశ్చాత్య సంస్కృతి లాగా మిడ్డీలు అలాంటివి వెయ్యరని తెలుసు. సో మీరు హ్యాపీగా మన సాంప్రదాయం ప్రకారం వేసుకున్నా పర్లేదు, లేదన్నా కానీ ఇలా చూడండి ఎంత ఇదేమో కార్పొరేట్కి సంబంధించి అక్కడ అటువంటి దగ్గర ఉంటుంది. మనకు అంత కార్పొరేట్ లెవెల్లో లేదు కాబట్టి మన ట్రైనర్ ఒక స్పీకర్గా ఉంటున్నాం కాబట్టి ఐదర్ శారీ ఆర్ చూడిదార్లు కూడా ప్రిఫరబుల్. చూడిదార్ వేసేసుకొని దాని ప్రైస్ ఏం చక్కగా మనకి బ్లేజర్ ఉంటుంది కాబట్టి ఆ బ్లేజర్ వేసుకుంటే ఆ నిండితనమే వేరు, మంచిగా గౌరవప్రదంగా ఉంటుంది. మీకు డ్రెస్సింగ్ గురించి మన భారతీయ స్త్రీలకు డ్రెస్సింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా మ్యామ్? కోపం ఉందా ఏమన్నా? ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ. అండ్ దెన్ వి గో ఫర్ నెక్స్ట్కి వెళ్దాం. ఓకే, సి చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారు, ఎంత అద్భుతంగా. ఎస్, ఈ డ్రెస్సింగ్ లో మీరు ఏదైనా వేసుకోవచ్చమ్మా, ఎలాంటి డ్రెస్సింగ్ అయినా వేసుకోవచ్చు. మరి మాకు తెలుసు చమ్కీ అన్నట్టుగా చమ్కీలు ఏం లేకుండా సార్ మరి మామిడిలు ముగ్గు చక్రవాకం అవి అని చెప్పేసి అనకుండా ఎస్ మామూలుగా ఇలా సింపుల్ వేసుకుంటే అద్భుతంగా కనపడుతుంది. దానిపైన బ్లేజర్ బాగుంటుంది. ఎస్, చూడీదార్ కానీ అలాంటివి వేసుకోవచ్చు, ఎక్స్ట్రీమ్లీగా బాగుంటుంది. అండ్ దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇది ఒక్కటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా. ఎస్, మీకు ప్రాణమైన ఆడవాళ్లకు ఎక్కువ ప్రియమైనది ప్రాణప్రదమైనది ఏంటంటే హ్యాండ్ బ్యాగ్. వాళ్ళు డెకరేషన్ చేసుకోలేకున్నా పర్లేదు కానీ హ్యాండ్ బ్యాగ్ మాత్రం మస్తు డెకరేషన్ ఉండాలి. దానికి అద్దాలు చమ్కీలు ఫ్యాన్సీలు బా అని చెప్పేసి ఎంత ఇష్టపడతారో ఆ బ్యాగ్ని, రైట్? కానీ ఇక్కడ మాత్రం మీరు జర్ర కంట్రోల్గా ఉండాలి. మీ బ్యాగ్ డెకరేషన్ చాలా తక్కువ ఉండాలి. ఫస్ట్ ఇమేజ్ లో చూపెట్టినట్టుగా సింపుల్ గా బ్లాక్ కలర్ బెస్ట్, అంతేగాని అద్దాలు చమ్కీలు ఉన్న కలర్ గా ఉన్న రెండో రకమైన బ్యాగ్ అయితే మా దృష్టి మొత్తం అక్కడనే ఉంటది. మీరు అక్కడ స్టేజ్ మీద మీరు మాట్లాడుతూ ఉంటే అబ్బో బ్యాగే ఇంత అందంగా ఉంటే దాని లోపల ఇంకా ఎంత విలువైనవి ఉన్నాయో, ఏం డైమండ్లు ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి అందరి దృష్టి అక్కడే ఉంటుంది. కాబట్టి ఆ దృష్టి మీ మాటల మీద ఉండాలంటే ఫ్యాన్సీ బ్యాగులు వాడకం కాస్త తగ్గించండి. అండ్ చెప్పులు ఎలా ఉండాలి మీరు వేసుకునేది సార్? మరి వాళ్ళకంటే మీరు బ్లాక్ షూస్ బ్లాక్ బెల్ట్ అని చెప్పారు, మరి మాకు ఏంది, మేము కూడా షూస్ వేసుకోవాలా? ఎస్, మీరు చెప్పులు వేసుకున్నా పర్లేదు, అక్కడ చూపెట్టినట్టుగా అద్భుతంగా ఉంటుంది. అలాంటి చెప్పులు మీకు ఉంటాయి, శాండిల్స్ ఉంటాయి. అలాగే కాకుండా మీకు కూడా మంచి ఒక షూస్, అలాంటి లేడీస్ షూస్ చాలా అద్భుతంగా ఉంటున్నాయి, ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. అంతేకాని అలా హిల్స్ ఉన్నాయి మాత్రం వాడకూడదండి. హిల్స్ ఉన్నాయి వాడితే ఎక్కడన్నా మనం ఆ స్టేజ్ల మీద అక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి హిల్స్ మాత్రం ఒక ట్రైనర్ వాడకూడదు. అది మరీ హెవీ కార్పొరేట్ ఆ సంస్థలు అక్కడ ఉంటుంది, కానీ మన స్థాయికి మాత్రం హిల్స్ వాడకూడదు. ఇది ఒకటి గమనించుకోవాలి. అండ్ తర్వాత ఇవి ఫస్ట్ వీటిని ఏమంటారు, దుద్దులు. అండ్ కిందిది ఏమంటారమ్మా, నాకు వస్తలేదు. సుభాషిణి మ్యామ్ వాటిని ఏమంటారు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మేడం. జుంకాలు, లోలకాలు, లోలకాలు సుభాషిణి గారు, జుంకాలు లోలకాలు. ఎస్, మహాప్రాణం ఆ జుంకాలు లోలకాలు వేసుకొని ఎంతో ముద్దుగా చెప్తారో సెషన్. యాక్చువల్లీ టైం మేనేజ్మెంట్ అంటే వాళ్ళు మామూలుగా ఒక్కసారి ఊపుతారు, ఇవి వరకు వీటితో పాటు మళ్ళీ రిథమిక్ ఊపాలి కదా. అందుకని టైం మేనేజ్మెంట్ అంటే మనం పొద్దున్నే 9 గంటలకు లేవు, అవి వీళ్ళు కూడా వాళ్ళు కూడా వీగుడు, మన ఫోకస్ మొత్తం ఎక్కడ ఉంటుంది, ఏం ఊగుతున్నాయి ఈ జుంకీలు అని చెప్పేసి అక్కడ ఫోకస్ అంతా డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి వీరెంత మందం ఈ జుంకాలు లోలకుల, ఈ లోలకులు మాత్రం సెషన్ పోయినప్పుడు మాత్రం తప్పకుండా పెట్టుకోకండి.
ఓన్లీ దుద్దులు ఉన్నాయి కదా, దుద్దులు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి, చెవు కత్తుకున్నట్టుగా ఉంటాయి కాబట్టి ఎదుటి వాళ్ళ మైండ్ డిస్ట్రాక్ట్ చెయ్యదు. సో మేడం పెదవి ఇరుస్తుంది అప్పుడే, ఇన్ని రిస్ట్రిక్షన్స్ సార్ మేము ఒక స్పీకర్ గా ట్రైనర్ గా రావడానికి అని చెప్పేసి. అంతేనా మ్యామ్? ఓకే. సో బ్యాంగిల్స్ ఇందాకనే మాట్లాడుకున్నాం, బ్యాంగిల్స్ అండ్ బ్రాస్లెట్స్ కూడా సింపుల్ గా ఉండాలి, దానికి తగ్గట్టుగా ఇచ్చేయండి. అండ్ డైమండ్ మీరు కూడా సార్ నాకు ఉంది కదా అని మీరు ఆఫ్లైన్ కు మేము వడ్డానము, నెక్లెస్, కాసుల పేర్లు అంటూ వేసుకొని వచ్చారనుకోండి, ఎస్. సో వెంకటేశ్వరరావు సార్ ఏమన్నారు సార్, ఆడలకు సంబంధించిన సెషన్ నేనేం చేయాలి అని చెప్పేసి అలా బ్రేక్ ఇప్పుడే వచ్చేస్తా చిట్కలు అన్నట్టుగా పోయేసి వచ్చేసారు. రైట్. సో మా కాసుల పేర్లు, నెక్లెస్లు, వడ్డానాలు ఇవి వీటిని ఏమంటారు, వీటిని ఏమంటారు మేడం? హారాలు, నెక్లెస్ సార్. నెక్లెస్లు, హారాలు, హారాలు, హారాలు సునీత మేడం, హారాలు, నెక్లెస్ నోటి మీదనే ఉంటాయి వాళ్ళకి. సో అవన్నీ వేసుకొని మాత్రం ఆఫ్లైన్ కు రాకండి. ఎస్. ఎక్కడున్న సెషన్ ఇవ్వడానికి మాత్రం వెళ్ళకండి. మీరు ఫంక్షన్లకు వేసుకొని మీ నిండు వేసుకొని వెళ్ళండి. ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఇష్టం ఫుల్ నింపేసేయండి. కానీ ఒక ట్రైనర్గా స్పీకర్గా మాత్రం ఎంత తక్కువ మన పైన ఉంటే అంత బాగుంటుంది. దాంతో పాటుగా పర్సనల్ హైజీన్ కూడా కొంచెం ఉండాలి. ఎస్. ఎప్పుడు కానీ మనం ఫ్రెష్గా ఉండాలి, నీట్గా ఉండాలి. ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని చూడ ముచ్చటగా, ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా కానీ చూడ చక్కగా ఉండాలి. అండ్ ఫేస్ ఎప్పుడు గ్లోయింగ్ ఉండాలి. అండ్ మనం సెషన్కి వెళ్ళేటప్పుడు కూడా మంచి షవర్ చేసుకొని, ఎస్. ఎందుకంటే మనని ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అని చెప్పేసి మీకు ఒక అద్భుతమైన వాల్యూ ఉంటుంది. ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అని మనం పిలిచినప్పుడు అక్కడ ఇందాక చెప్పినట్టు మన సాక్స్ నుంచి వచ్చే శాండిల్ వాసన కానీ, మన బాడీ నుంచి వచ్చే వాసన కానీ అలాంటివి ఉండకుండా చూసుకోండి ట్రైనర్స్. అండ్ హెయిర్స్ ఎప్పుడు కానీ మనం మంచిగా ట్రిమ్మింగ్గా ఉండాలి. ఎస్. షూస్ కూడా మంచిగా పాలిష్డ్ వేలో ఉండాలి. హ్యాండ్కి గోర్లు పెంచుకొని అడ్డదిడ్డంగా అడ్డగోలుగా ఉండకూడదు. ఎస్. దాంతో పాటుగా రోజుకు మంచిగా 2 సార్లు బ్రష్ చేసుకోండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మీకు తెలియంది కాదు, చెప్పేటోళ్ళం కాదు, అయినా కానీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు సర్టిఫికెట్ తీసుకోబోతున్నాం కాబట్టి మనం ఎక్కడికైనా మాట్లాడుతుంటే అబ్బా ఆనిముత్యాలు రత్నాల్లాగా అనిపిస్తుండాలి, మన మాటలు వినసొంపుగా ఉండాలి. కానీ ఈ కంపు మాత్రం రావద్దు కాబట్టి, సొంపుగా ఉండాలి కానీ కంపు రావద్దు కాబట్టి రోజుకు 2 సార్లు మనం హ్యాపీగా బ్రష్ చేసుకుందాం, మంచిగా బాత్ చేసుకుందాం. హెయిర్ స్టైల్ ఎప్పుడు కానీ హెయిర్స్ నీట్గా చేసుకుందాం. అండ్ నెయిల్స్, పర్ఫ్యూమ్ కూడా మనం ఎక్కడికైనా సెషన్కి వెళ్తున్నప్పుడు గాఢమైన పర్ఫ్యూమ్స్ వాడొద్దండి. ఆ స్మెల్ పెట్టుకుంటే అది కొందరికి పర్ఫ్యూమ్ పడుతుంది, పడదు. సాఫ్ట్గా ఉండే పర్ఫ్యూమ్స్ మాత్రమే వాడాలి. అంతేకాని భారమైనవి, గాఢమైనవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. అండ్ ప్రాపర్ డైనింగ్ ఎటికెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము చాలా సెషన్లకు వెళ్తూ ఉంటామండి. మొన్న ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు పిలిచారు. అంటే మీకు కూడా సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత చాలామంది స్కూల్ వాళ్ళందరూ కూడా వస్తారు. పిలిచారు. పిలిచిన తర్వాత వాళ్ళకి మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఎంత నచ్చేసిందంటే ఇది సార్ మాకు ఇక్కడ స్పెషల్గా ఇది దొరుకుతుంది, అది దొరుకుతుందని ఏమేమో తీసుకొచ్చి మొత్తం డైనింగ్ టేబుల్ నింపేశారు. అంటే వాళ్ళ అభిమానం అది. ఇప్పుడు నేను అక్కడ ఇంత ఫేవరెట్ కదా అని చెప్పేసి అవన్నీ తిని అలా అడ్డదిడ్డంగా కొరుక్కుంటూ అనుకుంటూ నాకుంటూ అలా తింటే అస్సలు ఎలా ఉంది ఇక్కడ మీకు ఇమేజ్ ఎలా ఉంది? మనం అప్పటిదాకా చెప్పి మన అద్భుతమైన మాటలతోటి ఇంపాక్ట్ నేర్చుకున్న మాటలతోటి మనం ఆనిముత్యాలు లాంటి ఒక సెషన్ ఇచ్చిన తర్వాత ఇలాంటి ఇంప్రెషన్ అక్కడ మనం బిహేవ్ చేస్తే ఉన్నదంతా గంగలో మన ఇమేజ్ అంతా పోతుంది. కాబట్టి ఎప్పుడు కానీ అలా అడ్డదిడ్డంగా అడ్డగోలుగా తినొద్దు. ఇంకా కొందరు మరీ ఆ ఏళ్ళు కూడా అంటే చూడడానికి మీకు చెప్పడానికి ఇబ్బందికరంగా ఉన్నా కానీ కొందరు లోపల ఈ బిహేవియర్ ఉంటుందండి. బీ కేర్ఫుల్. సో అలా తినకూడదు. అండ్ తిన్న తర్వాత మనకి అక్కడ తిన్న తర్వాత అలా పళ్ళల్లో పెట్టుకొని అలా చేయకూడదు. సో ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం పాటించాల్సిన విషయాలు ఒక ట్రైనర్గా ఉన్నప్పుడు. ట్రైనర్గా మనకి ఇక్కడ ఆఫర్ చేసినప్పుడు లంచ్ ఆఫర్ చేస్తారు. మొన్న వెళ్ళాం, ఒక 2 స్కూళ్ళకి వెళ్ళాం. ప్రైవేట్ స్కూల్స్ పెద్దవి, కార్పొరేట్ స్కూల్స్. వాళ్ళు మార్నింగ్ బిఫోర్ లంచ్ ఒక సెషన్, ఆఫ్టర్ లంచ్ ఒక సెషన్. సో కాబట్టి లంచ్లో వాళ్ళు ఎన్నో అద్భుతమైన ఐటమ్స్ తెప్పించారు. కానీ మామూలుగా ఇంట్లో ఎంతైతే తింటామో దానికంటే సగం మాత్రమే తినాల్సి ఉంటుంది అటువంటి ప్లేస్లలో. ఎందుకంటే ఫుల్ తిన్నాం అనుకో నిద్ర వస్తుంది. ఆ మత్తులో మనం
మత్తులో ఏం చెప్తామో మనకు అర్థం కాదు. కాబట్టి మన మీద మనకు అలర్ట్నెస్ ఉండాలి, మనం షార్ప్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలంటే మాత్రం ఫుడ్ మీద కంట్రోల్ ఉంటేనే మన సెషన్ మీద మనకు కంట్రోల్ ఉంటుంది. ఎస్, ఇది ఒకటి మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలండి. నేను చాలా దగ్గర గమనించాను కొందరు. రైట్. అండ్ ఎస్, నాప్కిన్ అండ్ డోంట్ మేక్ సౌండ్ ఎక్కువ కూడా అని సప్పరించుకుంటూ అలాంటి సౌండ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అండ్ దాంతో పాటుగా ఎస్, తినేటప్పుడు మనం మాట్లాడడం ఇవన్నీ కూడా నవ్వడం తగ్గించండి. ఎందుకంటే అద్భుతమైన మాట్లాడుతున్నాం, ఏదో మాట్లాడుతున్నాం, నవ్వు వచ్చినప్పుడు మన నోట్లో ఉన్నది అందరిట్లలా అక్షింతలు పడ్డట్టు పడితే చెప్పుకోవడానికి ఇలా ఉంది కదా. సో బిగ్ మనం ఒక రోల్ మోడల్ గా ఉండాలి, ఒకరికి ఆదర్శంగా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి, అంతేగాని అబ్బా అనేటట్టుగా ఉండకూడదు. కాబట్టి ఇవన్నీ మనం కంపల్సరీ పాటించాలి. రైట్, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, ఇంత డీటెయిల్స్ అవసరం లేదు. అండ్ టెలిఫోన్లో కూడా ఫోన్ చెప్పు ఈ కన్వర్జేషన్ కావద్దండి. ఎందుకంటే మనం వాయిస్ మాడ్యులేషన్ నేర్చుకున్నాం, ఎంత అద్భుతంగా ఎంత స్ట్రాంగ్గా మాట్లాడాలి కదా. చెప్పండి, మాట్లాడుతుంటే మనకు ఫోన్ చేస్తే అబ్బా ఇంకాసేపు మాట్లాడితే బాగుండు, ఇంకొక 2 మాటలు మాట్లాడితే బాగుండు అని చెప్పేసి వినసొంపుగా మాట్లాడాలి. చాలా మంది చూస్తాం ఫోన్ ఏంది అని ఇలాంటి మాటలు పొడిగా అడ్డదిడ్డంగా అడ్డగోలిగా మాట్లాడొద్దు. మంచి రెస్పెక్ట్గా మాట్లాడాలి. ఫస్ట్ ఎదుటి వాళ్ళు ఏమైతే చెప్తున్నారో లిసన్ కేర్ఫుల్లీ, వాళ్ళు చెప్పేది కరెక్ట్గా ఫస్ట్ వినండి, విన్న తర్వాత మాట్లాడండి. మాట్లాడేటప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేయకండి. ఎస్, అండ్ కాలర్ ట్యూన్. ఎస్, ఎవరికి ఫోన్ చేసి సూపర్ అద్భుతమైన ఒక ట్రైనింగ్ సెషన్ చెప్దాము అని చెప్పేసి మీకు కాల్ చేయగానే ఆ కాలర్ ట్యూన్ అబ్బని తీయని దెబ్బ అని చెప్పేసి ఆ కాలర్ ట్యూన్ వస్తుంది. ఎస్, లేకుంటే అడ్డదిడ్డంగా అడ్డగోలుగా అడ్డమైన పాటలు. ఎస్, అలాంటి పాటలు ఇంకెందుకులే కానీ అలాంటి పాటలు కాలర్ ట్యూన్లు పెట్టకండి. మంచిగా మనం ఎలా దేశభక్తి గేయాలు, ఎస్ అలాంటి పాటలు పెట్టుకుంటే తర్వాత కాలర్ ట్యూన్స్ కూడా మన దేవుని మీరు మంచి పెట్టుకోమన్నారు కదా అని చెప్పేసి దేవుని యొక్క సుప్రభాతాలు అలాంటివి కూడా పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మనం ఏం చేస్తాం, ఒక్కోసారి ఎక్కడో వాష్రూమ్లు ఉంటాము, ఎక్కడో ఉంటాము, ఏదో పోయినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అలాంటి అద్భుతమైన మరీ భక్తిభావమైన పాటలు ఆడికి పోయినప్పుడు ప్లే అవుతుంటే ఎంత అగౌరవం. కాబట్టి కాలర్ ట్యూన్స్ ఎప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. నీటు ఒక దేశభక్తికి సంబంధించిన కానీ ఒక మోటివేషన్కి సంబంధించిన కానీ పెట్టాలి. ఆ కాలర్ ట్యూన్ వినగానే మనం ఏంది, మన భావన ఏంది, మన స్వభావం ఏంది అనేది దాంట్లో తెలిసిపోతుంది. కాబట్టి ఆ కాలర్ ట్యూన్ తోటి మనకు సెషన్ రావాలి. అలాంటి కాలర్ ట్యూన్ చాలా ఉంటాయి. ఎస్, అది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ రింగ్ టోన్ కూడా, ఇప్పుడు మనం ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ రింగ్ మోగుతుంది కదా, అది కూడా అందులో కూడా అడ్డదిడ్డంగా అడ్డగోలుగా కొన్ని టోన్స్ పెడతా ఉంటారు. నీట్గా ఉండాలండి, నీట్గా ఉండాలి. ఎస్, అదొకటి మాత్రం గమనించి ఉంటండి. ఎస్, అండ్ రైట్. సో ఓకే, సో దిస్ ఈజ్ ద సెషన్. నేను ఏదైతే మీకు కన్వే చేయాల్సుకున్నానో కన్వే చేశాను. అండ్ దీనికంటే ముందు ఒక చిన్న ఈ ట్రైనర్కి ఈ డ్రెస్సింగ్ ఏం అవసరము, ఎంత అవసరము, ఇంత అవసరం ఉంటుందా ఏంది అని చెప్పేసి కంటే ముందు ఒక చిన్న నాకు చిన్న స్టోరీ చెప్తాను నేను. అంటే ఎంత డ్రెస్సింగ్ ఉన్నా ఏమున్నా కానీ ఒక మాట్లాడే విధానం కూడా బాగుండాలండి. మాట్లాడే విధానం అండ్ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని మనం పర్ఫెక్ట్గా స్పందించే గుణం. మా అమ్మ వాళ్ళ అమ్మ ఏమంటారండి, అమ్మమ్మనైనా మేము ఇక్కడ అమ్మమ్మ అంటాం. అమ్మ ఏమంటాము, అంతే కదా. అమ్మ వాళ్ళ అమ్మని అమ్మమ్మనే అంటాం కదా. రైట్, అంటే కొంచెము అక్కడ ఇక్కడ తేడాలు ఉంటాయి కాబట్టి. రైట్, అయితే మేము ఏం చేసినామంటే మా అమ్మమ్మని ఇది ఒకసారి జ్వరం వచ్చినప్పుడు పెద్ద మనిషి మనకు ఎంత మంచి జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మేము ఏం చేసినాం, మంచి కార్పొరేట్ ఆఫీస్ అక్కడ హాస్పిటల్ తీసుకుపోయినాం. కోల్డ్ అండ్ ఫీవర్ వచ్చింది, కొంచెం టైర్డ్గా ఉంది. కార్పొరేట్ హాస్పిటల్ అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారంటే మామూలుగా ఎట్లా ఉన్నాడు, సింపుల్గా ఉన్నాడు. అంటే FRCS చదువుకున్నాడు, ఫారెన్లో చదువుకొని వచ్చాడు. జస్ట్ చాలా కోటు వీటు కూడా ఏం వేసుకోలేదు, మామూలుగా ఉన్నాడు. పోగానే అప్పుడు సీజన్ ప్రకారం అందరికి అదే వస్తుంది.
అపాయింట్మెంట్ తీసుకున్నాం. మేము ఎంట్రీ కాగానే అమ్మ దా కూర్చో అన్నారు. అక్కడ చూసిన తర్వాత ఏంటి అన్నాడు. అసలు ఏంటి అనగానే ఆమె ఏదైతే మాట్లాడుతుందో దానికి సంబంధించి ప్రిస్క్రిప్షన్ మొత్తం రాసేసాడు. అన్నీ రాసేసాడు. ఎక్స్ట్రీమ్లీ సూపర్ అనమాట. ఎక్స్ట్రీమ్లీ రాశాడు. రాసిన తర్వాత ఓకే అమ్మా ఇది వాడండి, సో అండ్ సో మీరు వాడండి, ఇక్కడ చెప్పేస్తారు, వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అనగానే ఆమె మా అమ్మమ్మ అలాగే చూసుకుంటూ ఉండిపోయింది. ఏంటబ్బా అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అస్సలు అని చెప్పేసి ఇక గుడుగుడు స్టార్ట్ చేసింది. ఇక డాక్టరే కాదు, వేస్ట్ చూడలేదు, టాబ్లెట్లు కూడా కొననీయలే. లేదమ్మా కొనుక్కుందామని చెప్పేసి పనితో ఒక్కరోజు కన్నా కొనుక్కుందామని చెప్పేసి ఆ ఒక్కరోజు టాబ్లెట్ కొనుక్కొని పోయినా కానీ అవి బలవంతంగా వేయించినా వేస్ట్, డాక్టరే కాదు. అయ్యో మరి ఏం చేద్దామని చెప్పేసి అంతలోపల మళ్ళీ మా స్ట్రీట్లో ఒక డాక్టర్ గారు ఉన్నారండి. ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉంటారు. అంటే నేను ఇక్కడ చెప్తున్నాను, ఒక విషయం కన్వే చేస్తున్నాను మీకు. ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మేము వెళ్ళగానే డాక్టర్ గారు లోపల అయ్యో అమ్మా బాగున్నావమ్మా, నమస్తే అమ్మా, దా అమ్మా అని చెప్పేసి లోపలికి పిలిచాడు. మంచిగా ఎట్లున్నాడంటే నీట్గా కోట్ కూడా వేసుకున్నాడు, మెడలో స్టెథోస్కోప్ వేసుకున్నాడు. స్టెథోస్కోప్ వేసుకొని ఎంత మంచి అడ్మైర్గా సూపర్గా ఉన్నారు. లోపలికి అమ్మ దా అమ్మా, అమ్మ కూర్చోమ్మా, చెయ్యి చూపెట్టు అని చెప్పేసి అన్నారు. చెయ్యి చూశారు, కళ్ళు చూపెట్టమన్నాడు, కళ్ళు చూశారు, నాలుక చూశారు, ఊపిరి తీసుకోమన్నారు, దగ్గుమన్నారు, తుమ్ముమన్నారు, లేవమన్నారు, కుసమ్మన్నారు, వెనక స్టెథోస్కోప్ పెట్టారు, ఈప్లో చెక్ చేశారు. అని చెప్పేసి ఓకే అని చెప్పేసి మామూలుగా ఒక జ్వరం కోల్డ్ టాబ్లెట్, జ్వరం టాబ్లెట్ రాసి పంపించారు, బయటకు వచ్చారు. అప్పుడు మా అమ్మమ్మ ఏమన్నా తెలుసా, అబ్బా నీ కడుపు చల్లగా ఉండా, నువ్వు దేవుడు అని చెప్పేసి అన్నది. హాస్పిటల్ బయటికి రాగానే ఆమెకు సగం జ్వరం తగ్గిపోయింది, మంచిగా హుషారైపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం వరకు హ్యాపీగా అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనకి మన డ్రెస్సింగ్ ఇంపార్టెంట్. డ్రెస్సింగ్తో పాటు మాట తీరు కూడా మన ఎదుటి వారికి మనం కన్వే చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ వాట్ నేను కన్వే చేయదలుచుకున్నాను. మెయిన్గా డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఓవర్ టు హోస్ట్. Thank you so much, sir. What is grooming and onto మా